ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడే మాట, ఆత్మ చెప్తున్న సంగతి చెవిగలిగిన వాడు వినుగాక. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందనంటే, ఈ అడిగినటువంటి ఈ ప్రశ్న, నిజమైన ఆనందం వెతుక్కుంటూ లోకపు సుఖాలను మీరు ఎప్పుడో దాటి ఉంటారు, కానీ తృప్తిగా భక్తి చేయటానికి దేవుని దగ్గరికి వచ్చి దేవునిలోనే ఆనందిస్తున్నారు కదా అని అడిగినటువంటి దానికి కొంచెం లోతుగా తరచుకుంటూ వెళ్తే కొంచెం అవునని కాదని అన్నట్లుగా సమాధానం చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాను తప్ప, అవును నేను లోకాన్ని వదిలేశాను, దేవునిలోనే ప్రతిరోజు ఆనందిస్తున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలి అనుకున్నా మనం చెప్పలేనటువంటి బలహీనతతోనే ఉన్నామని ఒప్పుకోవాల్సిందే. అయితే క్రైస్తవులుగా కొన్ని పరిస్థితులు, కొన్ని లిమిటేషన్స్ మధ్యలో ఈ ఆలోచనను ఒకసారి ప్రయత్నించేయండి. కొంతమందికి యేసుక్రీస్తులో ఆనందించటం అనేటువంటి అనుభవం ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా దేవుని పనిని ఆపకుండా చేయటంలో సంతోషించడం, ఇదొక వర్గం. వాళ్ళకి ఎన్ని అపోజిషన్స్ ఉంటాయంటే కోర్టులో కేసులు వేస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, కుటుంబాలకు దూరంగా ఉంటారు. ఒకవైపు తీసుకెళ్లిన చోటల్లా రకరకాల టార్చర్ పెడతారు, ఫుడ్ పెట్టరు, నిద్రపోనివ్వరు, చీకట్లో బంధిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ ఉండదు. ఎలా నెక్స్ట్ బయటకు వస్తాం, నెక్స్ట్ దేవుని కొరకు మనం ఎలా చెప్తాం, దీని మీదే వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు ఆ పని వాళ్ళు ఆనందంగా చేయడానికి, సంతోషంగా చేయడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు. రెండో వర్గమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఓ 10 రూపాయలు దొరికితే, ఒక 100 రూపాయలు దొరికితే ఎలా మనం తక్కువలో జీవించి ఎక్కువ పనిని దేవుని కొరకు ఎలా చేయొచ్చు, ఇదొక వర్గం. వీళ్ళెంతసేపు ఏ రూపాయి దొరికినా, ఏ దీవెన దొరికినా, ఏ ఆశీర్వాదం దొరికినా ప్రభు పనిని సమర్థవంతంగా, సౌకర్యవంతంగా నేను చేయొచ్చా, చేసేవాళ్ళని సిద్ధపరచచ్చా, ఎలా చేయొచ్చు అనే దాని గురించే వాళ్ళు కరువులో జీవిస్తూ సంతోషంతో, సమృద్ధితో ఆనందిస్తూ, మొట్టమొదటి ఆ సంఘము ఎలాగైతే కడు పేదరికంలో ఉండి సంఘాన్ని దీవించే స్థాయికి ఎదిగిందో ఆ స్థాయిలో కొంతమంది బ్రతుకుతుంటారు. వాళ్ళు క్రీస్తులో ఆనందించేటువంటి జీవితం. మరికొంతమంది దేవుని యొక్క సంఘాన్ని నడిపించేటప్పుడు ఎన్ని పరిస్థితులున్నా, ఎంత ఇక్కట్లు ఎదురవుతున్నా, ఎన్ని కఠోరమైన పరిస్థితులు సంఘంలో విశ్వాసుల నుంచి శ్రమను ఎదుర్కొంటున్నా ఏమాత్రం కూడా వెనుకడుగేయకుండా ప్రభు పనిని ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఎలా చక్కగా చెప్పాలి, ఎలా చక్కగా బోధించాలి, ఎలా చక్కగా వివరించాలి, ఎంతో స్థాయిలో ఆ పనిని కొనసాగించాలి అనే దానికి శ్రమను సైతం తాళుకుంటూ సంఘాన్ని నడిపించేటువంటి ఆదరణకర్తతో ముందుకు వెళ్ళిపోయే ఆనందాలు కొంతమందికి ఉంటాయి. ఇక కొంతమంది సంఘంలో ఎంతసేపు నాకు దేవుడేం చేయలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా దేవుడు నాకు ఏం నడిపాడు, ఏం అప్పులు తీర్చాడు, ఏం కష్టాలు తీర్చాడు, ఏం దొరికింది, ఏం చేశారు, మా పాస్టర్ ఏం చేయలేదు, మా చర్చ్ ఏం చేయలేదు, మేము నమ్ముకున్నాం కదా అని చెప్పి ఏ దేవుడు ఏమీ చేయలేదు, ఏముందలే, అలాగని దేవుడిని మార్చుదాం అనుకుంటున్నాం, సంఘాన్ని మార్చుదాం అనుకుంటున్నాం, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాం అనేటువంటి ఈ నిరుత్సాహంతో దేవునిలో నడుస్తున్నాము అనుకునేటువంటి మరొక రకమైనటువంటి ప్రజలు. సాధారణంగా ఇలాంటి ప్రజలే క్రైస్తవ్యంలో మనం కనపడుతూ ఉంటారు. సమాజంగా కూడుకునేటువంటి సేవకుడు లేక బోధికుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు గుంపు నడిపించేటువంటి పాస్టర్ గారిని బట్టి ఈ 4 వర్గాలలో నుంచి 5వ వర్గం ఏర్పడతా ఉంటుంది. అంటే ఆశీర్వదిస్తాం రండి, మిమ్మల్ని దీవిస్తాం రండి, మా దగ్గరకు వచ్చి చూడండి, మా దగ్గర ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా, ఈ బ్యానర్ బ్యాచ్, ఈ టీవీ ప్రోగ్రామ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్ సెక్టార్స్, ఇలాంటి వాటిలో ఉండేటువంటి వాళ్ళు ఈ తెగను తయారు చేస్తారు. ఏది దీవెన, ఆశీర్వాదము, లాభము, ఆనందము, ఏదైనా ఈవు, ప్రతిఫలము, ఆపేక్ష, ఈ రకమైనటువంటి దానికే సంఘానికి వస్తుంటేలాగా ప్రజలను ఆకర్షిస్తారు. అంతేగాని దేవునిలో ఆనందించటం, శ్రమను అనుభవిస్తూ కూడా, కష్టాన్ని అనుభవిస్తూ కూడా, నొప్పిని, బాధను భరిస్తూ కూడా, ఏ రకమైన దుఃఖాన్ని వచ్చినా ఆఖరికి ప్రాణమే పోతున్నప్పటికీ కూడా దేవునిలో నేను ఆనందించేవాడినైనా నేను వెనక్కి తిరగను అనే విశ్వాసంలో పెంచాల్సిన మొదటి సంఘం నుంచి ఈ ఆఖరి సంఘంలో దిగజారే సంఘంలోకి లాగేయడం, దించేయటం, తీసుకొచ్చేస్తారు నిరుత్సాహానికి. ఈ స్థితిలో ఉన్నటువంటి మనము నిజముగా దేవునిలో ఆనందించేటువంటి సంపూర్ణమైన స్థాయికి ఎదగడానికి ఏ రీతిగా ప్రయత్నం చేశామో ఒకసారి చూద్దాం. యోహాను సువార్తకు రండి, 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుప్రభు వారి మాట ఒకసారి చూద్దాం. John 16:33. ఈరోజు మీకు అసలు దేవుడిలో క్రైస్తవుడు ఎలా ఆనందిస్తాడో, నిజంగా నువ్వు క్రైస్తవుడు అయినందుకు సంతోషిస్తున్నావో దుఃఖపడుతున్నావో తేలిపోద్ది.
16వ అధ్యాయము 33వ వచనం. 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. యేసు ప్రభువారు ఏం చెప్పారో తెలుసా? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నానని ఆ క్లోజ్ మాటలు చెప్పాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పినటువంటి ఇనీషియల్ టెక్స్ట్ ఏంటి? నా యందు మీకు సమాధానము కలుగునట్లు. సమాధానం అంటే ఏంటి? ఏం కలగాలి? సమాధానం కలగడం అంటే ఎలా ఉండాలి చెప్పండి. సమాధానం కలగడం అంటే, దేవునితో సమాధానం కలిగి ఉండడం అంటే, యేసుతో సమాధానం కలిగి ఉన్నావా అని అడిగితే ఏం చెప్తారు? యేసుతో సమాధానం కలిగి ఉన్నారా మీరు? మరి మీరే చెప్పండి, ఏం చెప్తారు? సమాధానం కలిగి ఉన్నారా యేసుతో? డూ యూ హ్యావ్ ఆన్సర్ విత్ యువర్ లార్డ్? నీకు దేవునితో నాకు సమాధానం ఉంది అని అంటే, నాకు ఈ సమస్య ఉందని నోరు ఎత్తితే మూతిపళ్ళు రాలగొట్టేస్తాను, పెదాలు కుట్టేస్తాను, ఫెవికాల్ వేసి అంటించేస్తాం. ఇంక నోరు ఎత్తడానికి లేదు, నీకు నోరు మెతపడానికి లేదు. ఎందుకు? నీకేముంది దేవునితో ఉంది అని అంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడు? సమాధానం కలిగి ఉందామంటే లోకమందు మీకేం కలుగుద్ది? అయితే మూసుకునుండు, మాట్లాడకు. ఏదైనా నువ్వు మాట్లాడావంటే నీకేం లేదని అర్థం. ఇప్పుడు నిజం చెప్పండి, ఇప్పుడు నీకు సమాధానం ఉందా? ఎస్, సమాధానం ఇప్పుడు వచ్చింది. ఏంటని? అడ్డం ఊపారు. ఏంటి లేదు సమాధానం? ఇప్పుడు ఒక్కొక్కడు కథలు చెప్తాడు చూడండి. సినిమాలే, ఇంటింటి రామాయణాలే. ఒకడు పెళ్ళాం గురించి చెప్తాడు, ఒకడు మొగుడు గురించి చెప్తాడు, ఒకడు పిల్లల గురించి చెప్తాడు, ఒకడు అప్పు గురించి చెప్తాడు, ఒకడు జబ్బు గురించి చెప్తాడు, ఒకడు నొప్పి గురించి చెప్తాడు, ఒకడు ప్రమోషన్ గురించి చెప్తాడు, ఒకడు వీసా గురించి చెప్తాడు, ఒకటి ఇంటి ఓనర్ గురించి చెప్తాడు, ఒకటి ఇంటి పక్కోడు గురించి చెప్తాడు, ఒకడు ఆడి ఒంటిలో ఆడి మీద ఆడికే శత్రువు. కొంత జీవులు లోపల ఉంటాయి, అవి మాట్లాడుతున్నాయి అని చెప్తారు. వాళ్ళకి ఏమి వినపడతాయో తెలియదు. ఎంతసేపు ఏదో అవుతుందండి, ఏదో వింటున్నాడండి, అదొక శత్రువు అంతే. సమాధానం లేని వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు లోకమంతా ఏముంది? క్రైస్తవ సంఘం అంతా దీనిలోనే ఉంది. ఏమని? యేసుతో ఏమి లేదు వీళ్ళకి. ఇప్పుడు సమాధానం లేని వాళ్ళందరికీ యేసు దావీదు రాజు అయినట్టు ఇప్పుడు నేను మీకు రాజుని. ఎందుకు? మీరు ఎవరికీ సమాధానం లేదు కదా ఇక్కడ. అందరికీ కష్టాలే ఉన్నాయి ఇక్కడ, అందరికీ దుఃఖాలే, అందరికీ బాధలే. ఎల్కేజీ పిల్లోడు వచ్చి చెప్తున్నాడు, రేపు పరీక్ష ఉందని. ఎందుకు ఏడుతావు? అది రేపు కదా పరీక్ష అన్నాడు. అన్నాడు. ఆడికి ఒక ఆనందం వచ్చింది, అమ్మయ్య రేపు ఈరోజు కాదులే అని. ప్రతి పిల్లల దగ్గర నుంచి పెద్దోడి వరకు ఎన్ని సమస్యలు అండి. ఒకడికి ఫీజు అంటాడు, ఒకడికి ఇంకోటి ఏదో ట్యాక్స్ అంటాడు, ఇంకొకటి ఏదో వచ్చేస్తుంది అన్నాడు. ఎన్ని బాధలు ఉన్నాయో. కొత్త బట్టలు కనుక్కోలేదు, ఇది ఒక పెద్ద సమస్య. ఏంటి? అతను వచ్చి చెప్తున్నాడు, ఏంటి సార్ రేట్లు ఎంత పెరిగిపోయినాయి సార్. ఏంటి రేట్లు పెరిగిపోయినాయి? బట్టల రేట్లు పెరిగిపోయినాయి అంట. ఇప్పుడు 4 పిల్లలకు కొనాలంటే చిన్న విషయం ఏంటి సార్ అని. ఎవడు కొనమన్నాడు? అందరూ కొంటున్నారు సార్. చర్చిలో ఆడుకొనిసారు, వీళ్ళు కొనిసారని మీకు కింద కూర్చుని మీరు పైన ఉంటున్నారు, కింద మెట్ల కింద మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. మా ఆవిడ ఇంటికి వచ్చి గోలెట్టేస్తుంది. మాట్లాడుకోకండి మెట్ల కింద, ఈ మీటింగ్లు ఆపండి. ఆడోళ్ళారా, ఈ మెట్ల కింద ఈ మీటింగ్లు ఆపి, దేవుడు ఈ వాక్యం చెప్పాడు, ఈ వాక్యంతో నాకు ఎలాంటి అవి మాట్లాడుకోండి. మేము కొనిసాం, మీరు కొన్నారంటే వాళ్ళు రెచ్చిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన రెచ్చిపోతుంటే ఏమవుతాడు? సమాధానం ఎక్కడ దొరుకుతుంది దేశప్రభులో? యేసులో సమాధానం గురించి ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుంది? మీకేం కలుగుతాయి? ఇప్పుడు మీరు ఏం చేయాలి? శ్రమ కలిగినప్పుడు చెప్పండి, అక్కడ ఉంది చెప్పండి. మీ పక్కళ్ళకి నీకు సమాధానం ఉంటుంది, నీకు ఉండాల్సింది ధైర్యం. ఇంకేం మాట్లాడడానికి లేదు. ఇంకా నీకు దేవుడిలో సమాధానం ఉండాలి అని అంటే నీకు లోకంలో ఏముండి ఉండాలి? ఇలాగ ఆలోచించండి. ఇప్పుడు నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు దేవుడిలో ఏం దొరుకుతుంది నీకు ఇప్పుడు? అంటే నీకు శ్రమ రాకపోతే దేవుడితో సమాధానం కంటే జబర్దస్త్తోనో, రీళ్ళతోనో, ఫేస్బుక్తోనో, సినిమా హాల్లోనో, ఓటీటీతోనో నీకు సమాధానం దొరుకుద్ది. ఖచ్చితంగా శ్రమ వచ్చాడు దేవుడు కనిపిస్తాడు. ఎతుకుతావు దేవుడి సన్నిధిని. కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏదో ఒక రకమైనటువంటి శ్రమ ఎదురవుద్ది. నిజంగా బైబిల్ చెప్తున్నటువంటి మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే నిన్ను బలపరిచే వాళ్ళు ఎవరు? మీ అత్తగారిల్లా, మీ పుట్టిల్లా? ఎవరు? ఈ మధ్య మాట్లాడితే ఫోన్ చేసి మీకు లోన్ వచ్చిందని చెప్తున్నారు నాకు. నేను పెట్టలేదమ్మా అని అంటే, మీరు పెట్టకపోయినా మేము ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు నన్ను బలపరుచున్నది నా హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు చెప్తున్నారు కదా బ్యాంక్ వారి సౌజన్యంతో అని. ఇప్పుడు మనల్ని బలపరచాల్సింది ఎవరంట? బైబిల్ చెప్తుంది బ్యాంక్ కాదు. ఎవరు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనంటే ఎవరు యందు? ఆ పదం మళ్ళీ చదువు.
నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. మంచి పని అంటే ఆయనకి ఏముంది ఆల్రెడీ? ఆయన శ్రమలో గొప్ప అతిశయంతో, గొప్ప ఆనందంగా, దేవుడితో సమాధానంతో ఎంత ఆనందించేస్తున్నాడో ఆ మనిషి. అప్పుడు అంటున్నాడు, నేను శ్రమలో చాలా ఆనందంగా ఉన్నాను. ఎనీహౌ మీరు వచ్చి నా పక్కన నిలబడ్డారు చాలు. మిమ్మల్ని బట్టి నేను ఏదో ఊరట ఆదరణ పొందానంటే ఆల్రెడీ నాకు ఒక ఆయనతో సమాధానం ఉంది. ఎవరాయనతో? అసలు ఎవరి కోసం బతుకుతున్నామో ఆయనతో నాకు గొప్ప ఆనందంగా ఉన్నప్పుడు మీరు వచ్చారు, మంచిది. బట్ ఆల్రెడీ నేను శ్రమలో చాలా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము కూడా చేయగలను. అయితే ఇప్పుడు శ్రమ ఇచ్చింది ఎవరై ఉంటారు? యేసు బాబు. ఆ శ్రమ పడాలని కోరుకుంటుంది ఎవరై ఉండాలి? ఆయనే. శ్రమ నీకే ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటి? నిన్ను బాగా చెప్పరేమండి. బలపరచడం కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ప్రేమించిన తర్వాత దేవుడు నీకు ఆ ప్రాబ్లంని కొంచెం కొంచెం పొగేసి, దోపమేసి, ఇబ్బందుల కొలిమిలోకి తీసుకెళ్ళి, నీ ఇంట్లో వాళ్ళని రేపి, నీ చుట్టూ పరిస్థితులను రేపి, బాగా కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్ష పెట్టి, ఎటువైపు వర్తమానం వచ్చినా యోబు వర్తమానాలే. న్యూస్ 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 ఎటు నుంచి వచ్చినా యోబు షేక్ అయిపోవట్లేదు. ఎంత హ్యాపీగా ఉండుంటాడండి ఆ మనిషి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. పౌలు ఈరోజు మాట్లాడుతున్నాడంటే యోబు గురించి వినుంటాడు, యోబు గురించి అర్థం చేసుకుని ఉంటాడు. ఇప్పుడు మీకు ఏమైనా ఒక 4 రోజులు శ్రమలు కంటిన్యూగా వచ్చేసినాయి అనుకోండి, నేను ఫోన్ ఎత్తకపోతే ఏమవుద్ది? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను పాటలు పాడతావా? పాటలు పాడతారా? ఇంకేమన్నా దాడి చేస్తారా నా మీద? ఇంకేదో రకమైనటువంటి ఒత్తిడి. నిజంగా బైబిల్ చెప్తున్నటువంటి విశ్వాసపు స్థాయికి శ్రమ పడుతున్నా, కష్టపడుతున్నా, క్రీస్తు కొరకు అనుభవించే శ్రమలు వేరు. బుద్ధిహీనమైన గడ్డి తినేటువంటి పనులు చేసి మీరు దెబ్బలు తినడం వేరు. ఇవి దేవుడు అనుమతించే శ్రమలు కాదు. మీకు మీరు స్వచేతులతో చేసుకున్నటువంటి బుద్ధిహీనమైన క్రియలు, నీతి తప్పిన క్రియలు, శరీరానుసారమైన క్రియలు, బుద్ధి తక్కువ చేసినటువంటి చెడ్డ క్రియలు, వీటి నీతిమాలిన పనులు చేసి శ్రమలు పొంది, దీన్ని దేవుడి గురించి వచ్చి దేవుడు నాకు హెల్ప్ చేయాలన్నాడు. దేవుడు ఎందుకు హెల్ప్ చేస్తాడు? చేసింది నువ్వు కదా. నువ్వు చేసిన దానికి నీకు శిక్ష ఇవ్వనని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? నీ పాపము విషయంలో ఆయన శిక్ష భరించాడు. ఎందుకంటే అది నువ్వు తెలియకుండా చేసావు కాబట్టి కనికరించబడ్డావు. తెలిసి చేసిన తర్వాత ఏం చేయాలి? నువ్వు అనుభవించేంత వరకు, నీ ముక్కు పగిలేంత వరకు దేవుడు వదిలిపెట్టడు. కానీ శ్రమలో తోడుకుంటాడు. అంటే ఏం చేయాలి? నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనంటే ఏం చేస్తాడు దేవుడు? నిన్ను శ్రమ ఎదుర్కోవడానికి బలపరుస్తాడా రా. అది సీక్రెట్. శ్రమ తీసేస్తానన్నాడా? నీకు ఇబ్బంది తీసేస్తానన్నాడా? నీ కష్టాలు తగ్గించేస్తానన్నాడా? ఫట్ గాయం అలాంటి ఏమన్నా సూత్రాలు ఉంటాయా? ఏముండవు. నిన్ను బలపరుస్తాడు. అంటే ఏం చేయమని? వెళ్ళిపోమ్మా, కంటిన్యూ అయిపో, ప్రొసీడ్ అయిపో. మీరు ఎన్నైనా చెప్పండి, లాస్ట్కి నా నోట్లోంచి ఒకటే మాట. ఏంటది? ప్రార్థన చేద్దాం. అంతకంటే ఇంకేం చేయాలి? నీ శ్రమ నేను తీసుకుంటానా? దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు పడమని. మేము ఆదరించడానికి ఉంటామేమో కానీ శ్రమను తీయటానికి ఎవడ వల్ల కాదు. ఆయన చెప్తున్నాడు 46 కీర్తనలో 10వ వచనంలో, 46:10, ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అంటే అరవండా, మొర్ర పెట్టండా, ప్రార్థన చేయండా, గొడవ పెట్టండా, కేకలయ్యండా, ఏవో పరుగులెత్తండా. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఖచ్చితంగా చెప్తుంది. భూమి మీద మహోన్నతుడు అవుతాడు, అన్యజనుల్లో ఆయన గొప్ప దేవుడు అవుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఊరకుండుడి, నేనే దేవుడు నేను తెలుసుకొని, ఆయనే దేవుడని మనము తెలుసుకోవాలి. ఆయన చెప్తాడు కింద వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనేటువంటి పదం ఒకసారి ఆలోచిస్తే, దేవుని సైన్యమునకు లెక్క చెప్పగలిగినోడు ఎవడన్నా ఉన్నాడా? వేవేల కోట్ల దూతల సమూహము ఆయన సైన్యం. ఆయన మాట ఎప్పుడు చెబితే ఆ మాటకు కొనుసరించటానికి సిద్ధపడినటువంటి పరివారం ఆయనకుంది. ఆ సైన్యములకు అధ్యక్షుడిగా, అధిపతిగా ఉన్నటువంటి దేవుడు ఎవరికి తోడై ఉన్నాడంట? ఏమంటే దేవదూత నీకు తోడై ఉంటే హ్యాపీయా? సైన్యములకు అధిపతి తోడై ఉంటే హ్యాపీయా? నిజం చెప్పండి. నిన్ను కునుకక కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడంట. ఆ పదం నీకు రాగానే నీకు ఒక స్వంతన. ఏమని? అమ్మయ్య, నా ఏంజిల్స్ నాకున్నారు, నన్ను ప్రొటెక్ట్ చేస్తారు, నేను పడిపోకుండా ఎడం తట్టు కుడి తట్టు పడిపోకుండా నాకు బలపరుస్తారు, అమ్మయ్య నాకు ఏంజిల్ సపోర్ట్ ఉంది అని.
ఏంజిల్ సపోర్ట్ ఉందని నువ్వు హ్యాపీ అవుతున్న నీతో దేవుడు అంటాడు, ఏంజిల్స్ ఏంట్రా, నేనుంటా నీతో అన్నాడు. ఇప్పుడు ఎలాగుంది మాట? ఎక్కడికి వెళ్ళొచ్చు సైన్యములకి అధిపత్యం ఉంటే? అసలు ఏం నీ ఇప్పుడు నీ ముందు ఎవడైనా నిలబడతాడా? ఏ యుద్ధం చేసేవాడైనా ఎవరైనా ఉంటాడా? ఆయన చూడగానే ఆయన పేరు చెప్తేనే సగం పరారు. ఆయన నిలబడుతున్నాడంటేనే ఇంక అక్కడ మనకి ఎక్కడ లేని ధైర్యం అండి. తెగబడి సైన్యం ముందు నడవడానికి మనం కూడా వెళ్ళిపోవచ్చు. ఏమంటే మన ముందు దావీదు బహుశా చిన్న రాళ్ళు పెట్టుకుని ఒడిసెల రాయి పట్టుకుని అలాగే వెళ్ళుంటాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు నా ముందున్నాడు రా అని ఉంటాడు. అక్కడ గొల్యాతు దడేలమని పడున్నాడు. అలాంటి పరిస్థితి నీ ముందు ఉన్నాడు అని అంటే ఊరక నిలుచుని ఏం చేయాలంట? అరవాలా, కేకలేయాలా? దేవుడు ఆయనే అని మనం తెలుసుకోవాలంటే నాకు తెలిసి నువ్వు అద్భుతాల కొరకు ఎదురు చూడొద్దు, శ్రమ కొరకు ఎదురు చూడు. దేవుడిని కనపడతాడు. మంచి కష్టంలో నువ్వు ఎవడు విడుదల చేస్తాడా అని మనుషుల వైపు పరిస్థితుల వైపు చూడొద్దు. నాకు సహాయకుడు దేవుడు ఎలా అవుతాడో ఈ కష్టంలో చూస్తానని కనిపెట్టు, అప్పుడు దేవుడు దొరుకుతాడు. ఇక్కడ నాకు ఈ సహాయము ఏ మార్గంలో వస్తుందని మార్గాలు కనిపెట్టకండి, మార్గదాత అయిన యేసుని కనిపెట్టు, అప్పుడు నీకు ఆ సహాయం దొరికేవాడు అవుతాడు. దేవుడిలో ఆనందించుట, దేవునిని వెతుకుట, దేవుడు కలిగి ఉండుట, దేవుని బలము పట్టుకొనుట, దేవుని నడిపింపును తట్టుకొనుట, దేవుని యొక్క ఏర్పాటు చూచుట, దేవునిలో ఆ నిశ్చయతను కలిగి ఉండడం. ఈరోజు లోకంలో ఉండేటువంటి సంతోషాలు వదులుకుని దేవుడే నా ఆనందం, దేవుడే నా సంతోషం అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నామంటే దేవుడిచ్చేటువంటి ఆ సెక్యూర్డ్ హ్యాపీనెస్, ప్లెజర్ కన్నా లోకం ఇచ్చేదేదో నీకు సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, తృప్తిని కలిగిస్తుంది. అందుకు నువ్వు అనుకుంటున్నావు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? లోకంలో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు నీకు పరిష్కరించే మానవుడు ఎవడో నీ దగ్గరికి రాడు. కానీ లోకమును దాటి దేవుని దగ్గరికి వస్తే నీకు ఏ శ్రమ వచ్చినా, కఠినమైన పరిస్థితుల్లో వచ్చినా, యుద్ధమే జరిగినా, కరువే అయినా, ఖడ్గమే అయినా, దేవుని ప్రేమలో నువ్వు ఇంకా పాతుకుపోతావే తప్ప బయటికి రాకుండా ఉంటావు. ఆ అనుభవం దేవుడితో నడిచేటువంటి లోతైన వ్యక్తికి తెలుసు తప్ప, దేవుడిలో సంతోషించే వ్యక్తికి తెలుసు తప్ప, దేవుడు అంటే హాయ్ బాయి, మేము ఉద్యోగం చేసుకుంటున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, కుటుంబం కలిసి ఉంది, అంత హ్యాపీగా ఉన్నాం, ఏం పర్లేదు, దేవుడి సంవత్సరం అంతా 2024 అయితే కాచి కాపాడాడని చెప్పే సాక్ష్యాల్లో ఉండదు. దేవుని యొక్క బలములో ఉండేటువంటి ఆనందం, నిజంగా దేవుడిలో ఆనందించడం అంటే ఏంటో చెప్తాను, కొంచెం శ్రద్ధగా మనసు పెట్టడానికి ప్రయత్నించండి. దేవునిలో ఆనందించడం అంటే బైబిల్ చెప్పేటువంటి ఓవరాల్ సినాప్సిస్ ఒక్కసారి తీసుకొచ్చి మంచి మిక్సీ ఏదైనా మెత్తగా రుబ్బేరు మిక్సీలో పడేస్తే బైబిల్ మనకేం చెప్పుద్దో తెలుసా? బైబిల్లో దేవుడిలో ఆనందించడం అంటే ఏంటో తెలుసా? సబ్మిట్ టు గాడ్, ఒబే టు గాడ్, దేవునికి విధేయత చూపండి, దేవునికి లోబడి ఉండుడి. ఈ పదం చెప్పుద్దండి. మొత్తం రుబ్బుకుంటే ఆ ఒక్క పదం వస్తుంది. దేవునికి లోబడి ఉండుడి లేక విధేయత చూపించండి, ఇంకేముండదు. అసలు దేవునికి లోబడడం, దేవునికి విధేయత చూపడం అంటే మనకి ఎగ్జాంపుల్ ఎవరిచ్చారు? యేసు ప్రభు. యేసు చూపించాడు దేవునికి విధేయత చూపడం అంటే ఏంటో, దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటో. ఏమండి, బరబ్బా ఎదురుగా ఉన్నాడు పక్క, యేసు ప్రభు యువతల వైపు నిలబడి ఉన్నాడు. ప్రజలందరూ వచ్చి ఎవరిని కోరుకుంటున్నారు? యేసుని విడుదల చేయాలా, బరబ్బాని విడుదల చేయాలంటే ఏం కోరుకుంటున్నారు ప్రజలు? అంటే ప్రజల ఆప్షను కుష్ఠోళ్ళు నడవడం చూడాలా, ఆకలిగా ఉంటే 12 గంపలు ఎత్తుకెళ్ళడం కావాలి, వాళ్ళ క్యారేజీలు పట్టుకెళ్ళిపోవడం కావాలి ప్రతి ఒక్కడికేనో. గుడ్డోడు నడవాలి, గుడ్డోడు చూడాలి, కుంటోడు నడవాలి, లెప్రసీ హీల్ అవ్వాలి, పండు రోగం, జలదర రోగం, ఒక రోగం కాదు సచ్చినోడు బతకాలి. మరి ఏ పరిస్థితిలోకి వచ్చినా రాత్రి పగలు లేకుండా ఉపన్యాసాలు వినాలి. ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది అనేది లేదు, కరువు అనేది లేదు, వర్గం అనేది లేదు, భేదం అనేది లేదు, అంటు అనేది లేదు. మరి యాజకుడైనటువంటి యేసు ఎవరిని ముట్టకూడదు, అయినప్పటికీ ఆయన ఎవరి దగ్గరికి కూడా భేదాలు లేకుండా అందరినీ చేర్చుకుని మమైకమై ప్రజల్లోకి వెళ్ళి ఎంత గొప్ప ఫాలోయింగ్ కలిగినటువంటి వ్యక్తి. ఒక్కసారి అక్కడ బరబ్బా కావాలి అంటే ఆయనకి అర్థమైంది, ప్రజలు బాగా సాయం చేసేవాడిని కోరుకోరు, బాగా కఠినంగా ఉండేవాడిని కోరుకుంటారని అర్థమైంది. అర్థమైనప్పటికీ కూడా సైలెంట్గా ఉండి ఒప్పుకున్నాడు. ఇంతకీ అక్కడ పిలాతు ఒక ఆఫర్ ఇచ్చాడు యేసు ప్రభుకి. ఏం ఆఫర్ తెలుసా? ఏయ్ నువ్వు వేసివేనా అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. ఈయన గేరా, నువ్వు అన్నట్టే అంటే ఆయన అక్కడికి తగ్గించుకుని, ఎవరో పిలాతు తగ్గించుకుని ఏమన్నాడో తెలుసా? ఏయ్ నా పవర్ ఏంటో నీకు తెలుసా? ఇప్పుడు నేను వదిలేయాలనుకుంటే నిన్ను వదిలేయచ్చు, నువ్వు ఫ్రీ అయిపోతావు, ఒకసారి చెప్పు అన్నాడు. ఈయన ఇంకా పొగరం. ఈయనేమంటున్నాడు తెలుసా? అధికారం పైనుంచి వస్తే తప్ప ఎవడరా వదిలిపెట్టడానికి, బిగించడానికి, నువ్వేం చేయాలనుకుంటే చేసుక, నేను నీ దగ్గర లోబడినా అన్నాడు. ఈయన గర్వము, ఈయన పొగరు, ఈయన కోపము, ఈయన ఆయాసం, ఆవేశం అంతా ఏంటో తెలుసా? తండ్రి యొక్క అనుమతించబడిన శ్రమలో
1 డిగ్రీ కూడా తక్కువ కాకుండా దేవునికి ఎలా లోబడాలన్నది వెతుక్కుంటున్నాడు. ఇక్కడ ఏదో విడిపిస్తానంటే ఇది మనకి బంపర్ ఆఫర్లా కనపడుతుంది, కానీ యేసు ప్రభుకి ఏం కనపడుతుంది? దేవునికి విధేయత చూపడంలో నుంచి వీడు నన్ను లాగేస్తున్నాడు, వీడు నా మనసును పీకేస్తున్నాడు, శ్రమను చులకన చేసి తక్కువలోంచి బయటకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు, నా మరణాన్ని తప్పించేద్దాం అనుకుంటున్నాడు. బాబోయ్, వీడి వైపు నేను చూడకూడదని కఠినంగా ఉన్నాడు. ఆయన శ్రమ పెడతాడని తెలిసి, చచ్చిపోతానికి వెళ్తాడని తెలిసి, తొక్కలు ఊడిపోతాయని తెలిసి, ఎముకలు ఇరవకుండా సైలెంట్గా లోపల నుంచి మరి ఎంత మేకులు దిగి తొక్కలు లాగేసే పరిస్థితి, చర్మం కండలు ఊడిపోయే పరిస్థితి వస్తుందని తెలిసి ఏమాత్రం ఒప్పుకోకుండా దానికే ఇష్టపడతాను, నువ్వు విడుదల చేస్తానంటే నాకు వద్దు అంటే, శ్రమను భరించటానికి దేవునితో ఆనందించేటువంటి ఆ అనుభవానికి ఒక యేసు ఎందుకు వెళ్తున్నాడు? అది విధేయత, అది చూపిస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకుందాం ఎట్లాంటి విషయాలలో దేవుని యొక్క పరిస్థితి. మనిషి నిజంగా దేవునిలో, క్రైస్తవ సంఘంలో ఒక మెచ్యూరిటీ, ఒక 25 ఏళ్ళు నీకు గనక వయసు ఆత్మీయతగా గనక ఉంటే, ఈ విషయం నీకు అర్థమైతే, నేను చెప్పేటువంటి ఈ 10 విషయాలలో కనీసం 5 విషయాలు నువ్వు పట్టుకోగలిగితే, నీ ఆత్మీయతలో నువ్వు యేసు ప్రభువుని ఎంచుకున్నందుకు, యేసు ప్రభువుని నువ్వు పట్టుకున్నందుకు, యేసు ప్రభుని దేవుడిగా నేను తెలుసుకున్నాను అని చెప్పుకున్నందుకు నువ్వు అట్లీస్ట్ క్రైస్తవుడు అని నేను నమ్ముతాను. ఒక 5 విషయాలు నువ్వు పట్టుకోగలిగితే చాలు. ట్రై చేద్దాం 10 కూడా నేర్చుకోవడానికి. నెంబర్ 1, సహవాసంలో దేవుడైన వాక్యమును, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటమే శ్రమలో ఆనందించటం. నెంబర్ 1, ఫెలోషిప్కి వచ్చిన తర్వాత నీవు నేర్చుకునేటువంటి పరిశుద్ధమైన సంతోషం ఏంటంటే, ఫెలోషిప్లో వాక్యాన్ని, దేవుడైనటువంటి వాక్యములో దేవుని ప్రేమను కనుక్కోవాలి. వాక్యములో దేవుని ప్రేమను, దేవుడైన ప్రేమను కనుక్కోవడం. నువ్వు అక్కడికి వెళ్ళి అందరూ నిన్ను వచ్చి అన్నయ్య బాగున్నావా, వదినా బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అక్క బాగున్నావా అని పలకరించే ప్రేమను చూసావా? ఆ ప్రేమ కాదు. వాక్యములో దేవుడు ప్రేమ అయి ఉన్నాడని నువ్వు పట్టుకోగలగాలి. ఏ రోజు వాక్యం దగ్గరికి వెళ్ళినా, ఏ రోజు ఫెలోషిప్కి వెళ్ళినా, ఏ రోజు మందిరంలో కూర్చున్నా, ఎక్కడ 2-3 ఆయన నామంలో ఏకీభవించినా, అక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాక్యములో దేవుని యొక్క ప్రేమను నేను కనుక్కోగలిగాను. ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. నిజం చెప్పండి, ఎప్పుడెప్పుడు మనకు అర్థమవుద్ది? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుని యొక్క ప్రేమను నువ్వు ఏ రోజైతే కనుక్కోగలిగావో, ఏ క్షణమైతే ఫెలోషిప్లో వాక్యం విన్నప్పుడు నీకు అర్థమైందో, నిజంగా దేవుడు ఇంత ప్రేమ కలిగినవాడు కాబట్టి నాకు ఈ విషయాన్ని నేర్పించాడు, ఈ విషయాన్ని బట్టి నాకు దేవుడు యొక్క ప్రేమలో ఒక ఉన్నతత్వాన్ని నేను తెలుసుకోగలిగానని నీకు అర్థం అవ్వాలి. చాలామందికి వాక్యము కనెక్ట్ అవుద్ది, కాకపోతే కనెక్ట్ అయ్యింది అనడానికి ఉదాహరణ ఏంటో తెలుసా? అప్పుడే టైం అయిపోయిందా, ఇది. కనెక్ట్ అవ్వకపోతే ఏమవుద్ది చెప్పండి? ఇప్పుడు కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? కనెక్ట్ అయినప్పుడు టైం అయిపోయిందా అన్న కారణం ఏంటి? ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటాడు వీడు? ఎక్కడ కనెక్ట్ అయ్యాడు చెప్పండి? అప్పుడే టైం అయిపోయిందా అంటే ఎక్కడ కనెక్ట్ అయ్యావు? వర్డ్ కనెక్ట్ అయ్యావు. వాక్యములో దేవునితో నువ్వు ఎక్కడో సింక్ అయ్యి ఇంకక్కడి నుంచి వర్డ్తో పాటు నడిచిపోయావు. ఇక్కడ మాట్లాడే అడ్డగాడిదో, పరిశుద్ధుడో, రెవరెండో, డాక్టరో కాదు, మాటకే కనెక్ట్ అవుతావు. ఆ మాటలో దేవుని యొక్క పరిపూర్ణతను నువ్వు చూస్తే నువ్వు వెనక్కి వెళ్ళావు, నువ్వు ముందుకెళ్తావు. దేవుని పరిపూర్ణతను పక్కకు పెట్టి నాకు కావాల్సింది చెప్పట్లేదు, నాకు నచ్చినట్టు చెప్పట్లేదు, జోకులు వేయట్లేదు, ఏటో చెప్తున్నాడు, ఏటో చెప్తున్నాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటో తెలుసా అండి? గంట సేపు వాక్యం చెప్పడానికి వచ్చిన దైవజనులు అరగంట సేపు కానుకల గురించి మాట్లాడుతుంటే కూర్చోగలుగుతున్నారు సంఘం. అరగంట సేపు కానుకల గురించి మాట్లాడుతున్నారు, పావు గంట సేపు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇదిగో ఆ ఫెలోషిప్లో ఈ స్కీమ్ ఉంది, ఆ స్కామ్ ఉందని చెప్పి. వీటన్నిటి గురించి వినడానికి ఓపిక పట్టి సంఘం కదలకుండా కూర్చుంటే వింటున్న దగ్గర ఆత్మీయత తెలుస్తుంది. కానీ కూర్చున్నోడిని కదలడానికి, ఇష్టపడటానికి, మనిషిని ఏమరచకుండా ఇదిగో నీ బతుకులో ఇది జీవిత విధానం, ఇది సత్యం, ఇలాగే బతకాలని చెప్తుంటే అక్కడికి రావడానికి మనుషులకు నొప్పి అయిపోతుంది. ఏమనాలి? ఇక్కడ ఏది ఆత్మీయత? అడ్వర్టైజ్మెంట్కి అలవాటు పడిపోయాం మనం. అక్కడ మనం కానుకలు ఇస్తామా, ఇవ్వమా? ఈ వారం చెప్పారు పాస్టర్ గారు, వచ్చే వారం కూడా కానుకలు అడ్వర్టైజ్మెంట్ వేయాలా? 5 వారాలు 4 వారాలు వేయాలా? కానీ వేయాల్సిందే. వేస్తూ ఉండడమే మనిషికి కాను. పొరపాటున ఎప్పుడైనా పాస్టర్ గారు ఏమైనా ఏంటి వాళ్ళ కానుకల గురించి చెప్పలేదు, అది టాపిక్. పోనీ ఆ రోజు యేసు ప్రభు చెప్పాడు గురించి దాని టాపిక్ ఉండదు. ఈరోజు విశ్వాస జీవితంలో
దేవుని వాక్యముతో వాక్యమయ్యున్న దేవుణ్ణి కనెక్ట్ అయ్యావా? ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు, ఎప్పుడెప్పుడు కనెక్ట్ అయ్యారు? అసలు 53 వారాలు ఒక సంవత్సరానికి అంతంగా వస్తే 53 వారాలలో వర్డ్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. వాక్యంకి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యానికి. నిజం చెప్పనా, బాధపడద్దే, ముందే చెప్పాను కాబట్టి పడద్దు. ఫలానా పాస్ గారు వాక్యం చెప్తారు, చర్చి నిండిపోద్ది. వాళ్ళ ఆవిడ వాక్యం చెప్పుద్ది, చర్చికి రారు. వాళ్ళ అబ్బాయి చెప్తాడు, రాడు. వాళ్ళ తమ్ముడు చెప్తాడు, రారు. సంఘంలో ఎల్డర్ చెప్తాడు, రాదు. ఇంకో అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్తారు, రారు. అయ్యగారు చెప్తారు, వస్తారు. ఎవరికి కనెక్ట్ అయ్యారు చెప్పండి వీళ్ళు? ఎవరికి? అయ్యగారికా వాక్యానికా? ఏదో తేడా కొడుతుంది సంఘంలో, ఏదో తేడా ఉంది. ఏంటి తేడా? వాక్యానికి కనెక్ట్ అవ్వలే వీళ్ళు. దేనికి కనెక్ట్ అయ్యారు? సేవకుడు కనెక్ట్ అయ్యారు, మనిషికి కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే నువ్వు మనిషికి కనెక్ట్ అయ్యావో నువ్వు దేవుడిలో ఆనందించడం నీ వల్ల కాదు. నీకు తెలియదు, ఇంకా ఎప్పటికీ రాదు. యేసులో వాక్యమై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను పట్టుకోగలరు. దేవుడు ప్రేమమయుడైతే వాక్యములో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. ఈరోజు నేను మీకు ఫస్ట్ రెఫరెన్స్ మీకు మాట చెప్పాను. లోకంలో మీరు సమాధానం కలిగి ఉండాలంటే నేను మీకు మాట చెప్తున్నాను, వినండి. ఏం కలుగుద్ది మీకు? శ్రమ కలుగుద్ది, సమాధానం కలుగుద్ది. రెండు ఈక్వలా? మీకు దీవెన కలుగుద్ది అంటే మీకు సాంతన. అమ్మయ్యా మంచి మాట చెప్పారు, ఎప్పుడు లేదు పాస్టర్ గారు ఇవాళ. దీవెన అన్నాడు, ఆశీర్వాదం అన్నాడు. అయినా శ్రమ అన్నాడంటే శ్రమ వచ్చింది, ఆశీర్వాదం అన్నాడంటే ఖచ్చితంగా వచ్చేది. అమ్మయ్య ఇన్నాళ్ళకి మా కష్టం తీరిపోద్దా అని ఆనందించాలి. యేసుప్రభు చాలా చల్లగా చెప్పాడు, మీకు ఆశీర్వాదం కలుగుద్ది, కానీ మీకు శ్రమల గ్యారంటీ. శ్రమలతో నాతో మీకు సమాధానం దొరుకుద్ది అని చెప్పాడు. ఇప్పుడు దేవుని ప్రేమ ఏంటి నీకు? నా ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు నేను ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. దేవునితో నాకు ఇప్పుడు ఏం దొరుకుద్ది? ఇప్పుడు ఈ శ్రమకి చెప్పరేమండి, హాయిగా వెళ్ళిపోవాలి. ఇంక నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లే. ఏంటి? ఒక టెక్నిక్ దొరికింది, ఒక సీక్రెట్ దొరికింది. ఏంటి ఆ సీక్రెట్? శ్రమ వస్తే ఏమొస్తుంది? ఎవరితో? ఇంకేం కావాలి నీకు? వాక్యంలో దేవుని ప్రేమ దొరికిందా లేదా? అమ్మయ్య ఈరోజు దేవుడు నాతో మాట్లాడిచాడు, ఆనందించగలగాలి. అంతేగాని మంచి వాగ్దానం ఇవ్వలేదు, ఏటో మంచి ప్రామిస్ రాలేదు ఇవాళ, ఏటో ఇక నీకు ఎప్పుడు దేవుని ప్రేమ దొరుకుద్ది? వాక్యములో దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేని గుడ్డివాడు, చెవిటివాడు సంఘంలో కూర్చుంటే అది ఆరాధించేటువంటి ప్రదేశంలో మారదు. ఇది మొదటి విషయం, ఇది నీకు తెలియాలి. రెండో విషయం చెప్తాను. దైవత్వపు లక్షణాలను మనలోనివి ఏమున్నాయో చూసి మనము పోల్చుకోవడం నేర్చుకోవాలి వాక్యంతో. చర్చిలోనే కాదు, నువ్వు బైబిల్ని క్రైస్తవ్యంలోకి నువ్వు ఎదుగుతున్నావు అని అంటే వాక్యములో ఉండేటువంటి దైవిక లక్షణాలు ఏమైతే ఉన్నాయో చూసుకుని నాలో ఏమొచ్చినాయి, నాలో ఏం రాలేదు, ఇవి నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మంచితనం అనండి ఒకసారి. దేవుడు మంచోడా కాదా? మంచోడు చెడు చేస్తాడా? మంచివాడు చెడు చేయగలడా? మంచివాడు చెడు మాట్లాడగలడా? చెడు చూడగలడా? చెడు చెప్పగలడా? చెడుకు ప్రోత్సహించగలడా? చేయడు. ఎందుకు? ఆయన ఎప్పటికీ కూడా మంచి. గాడ్ ఈజ్ గుడ్ ఎప్పుడెప్పుడు? ఆల్ ద టైమ్. ఎన్ని కాలాలకైనా ఆయన ఎప్పటికీ నిరంతరము మంచివాడే. ఇప్పుడు దేవుడు మంచివాడు అని ఒకసారి నోడు ఆరా చెప్పండి. దేవుడు మంచివాడు. అమ్మయ్యా నేను మాట్లాడండి. నేను డాష్ మంచివాడువా మంచిదానివా? మంచోడువేనా? మంచిదానివేనా? ఎందుకు నువ్వు మంచోడు అని చెప్పలేదు? మంచిదాన్ని ఒప్పుకోలేకపోతున్నావేమి అంటే నీకు దేవుని మంచితనం తెలిసిపోయింది, నీ చెడ్డదనం కూడా తెలిసిపోయింది. నీ మంచితనం నీకు వచ్చుంటే నువ్వు చెప్తావు నేను మంచోడని. ఈ చిన్న బ్యాచ్ నోటుకొచ్చింది మాట్లాడుతుంది చిన్నపిల్లలు, కాబట్టి మేము మంచోళ్ళం అనే చెప్పేస్తారు. ఆడిని సరిగ్గా నుంచోబెట్టి కర్ర దగ్గరికి పెట్టుకుని వాడు అబద్ధం చెప్పలేదని అడగండి. మీరు నమ్మిన అబద్ధాలు చెప్తాడు. ఎన్ని అబద్ధాలే నేను చెప్పేశాను, మా మమ్మీ నమ్మేసిందని. ఎన్ని అబద్ధాలైనా వాళ్ళు చెప్పేస్తారు, తెలియదు వాళ్ళకి. ఒక్క నిమిషం, దేవుని వాక్యమును బట్టి దేవునిని నేను ఎరిగిన తర్వాత నా మంచితనము దేవుని మంచితనము అంత కొలైడ్ అవుతుందా లేదా, దానికి సింక్రనైజ్ అవుతుందా లేదా, దానితో తగినంత కంపాటబుల్గా మారుతుందా లేదా, నా మంచితనం దేవుని మంచితనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ట్రేసింగ్స్ కరెక్ట్గా కనపడుతుందా లేదా, అది నేను పరీక్షించుకోవాలి. ఒక మంచితనం గురించి మాట్లాడితే ఇంకేదైనా దేవుని యొక్క ప్రేమ అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను దేవుడు ప్రేమమయుడు అనండి, దానికి కొంచెం డిగ్రీ కలపండి. అనంత ప్రేమమయుడు అనండి. నేను డాష్ ప్రేమమయుడిని. అనంత కొంత అనంత అనరే అంటే దేవుడితో మనకేటి పోలిక?
ఎంత పోలిక ఉండకూడదు. మరి ఇన్ని సంవత్సరాలు మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు క్షమించగలిగిన వాడని చెప్పండి. దేవుడు ఎంత ఎంతైనా చెప్పండి, ఎంతైనా క్షమించగలడని చెప్పండి. ఎంతైనా నేను కొంత ఇంకో కొద్ది రోజులు, ఇవాళ తారీఖు ఎంత? 15వ తారీఖు. ఇంకో 2 వారాలు, సరిగ్గా ఇదొక 7, 7, 14, 3, 17 రోజులు. 17 రోజుల్లో ఈ సంవత్సరం క్యాలెండర్ తిప్పేస్తాం, అయిపోద్ది. ఈ సంవత్సరం మొత్తంలో మనం ప్రేమ, మన క్షమాపణ, మన మంచితనం ఎవరికి ఎంత చూపించాం? ఈ సంవత్సరంలో నేను ఎదిగిన క్రైస్తవ్యపు ఎదుగుదల ఏ రేంజ్లో, ఏ డిగ్రీలో, ఏ మీటర్లో, ఏ లెంత్లో కొలిస్తే క్రీస్తు యొక్క ప్రేమ నుంచి ఎత్తైనను, పొడవైనను, లోతైనను, వెడల్పైనను. బాగా చెప్పావు. నువ్వు ఎదిగావా? ఎంత పొడవు పెరిగావు? ఎంత లోతుకు వెళ్ళావు? ఎంత వెడల్పులోకి వచ్చావు? ఎంత ఎత్తులోకి పెరిగావు? ఎంత బరువులో క్రీస్తులో పెరిగావు? మరి నా మంచితనానికి తగినట్లుగా నేను మారాలి కదా. నేను క్రీస్తులోకి వచ్చానడానికి రిజర్వేషన్ అదే కదా, అవునా కాదా? 10 సార్లు మాలేస్తే గురుస్వామి అయిపోతున్నాడు వాడు, సీనియర్ అయిపోతున్నాడు. 10 సంవత్సరాల క్రైస్తవుడు చర్చిలోకి వచ్చిన పాస్టర్ అవడు, వాక్యం బోధించే సీనియర్ అవడు. మరి నిన్నేమనాలా? గురునాయకుడుగా తయారవ్వా, గురుబోధకుడుగా తయారవ్వా అంటే గురువులు అనద్దన్నాడనే. అంటే ఎందుకు మనం తయారవ్వమంటే ఆ లక్షణాలు మనలోకి రావు. అక్కడ లక్షణాలు రాక్కలే, సీనియారిటీ తెచ్చేస్తుంది. ఇక్కడ లక్షణాలు వస్తేనే మనలోకి మార్పు. ఎంత పెరిగాము. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే, దేవుడిలో ఆనందించడం తెలిసినవాడు నేను నా లోపలికి వచ్చేటువంటి ఆ మంచి లక్షణాలు చూసినప్పుడు, అబ్బా ఇంతకు మునుపు ఇంత దరిద్రుణ్ణి, ఇప్పుడు నిజంగా చాలా బెటర్గా మారాను. ప్రభువా నీకు వందనాలు నాయనా, నా మనసు మార్చావు, చేదేను వేరు తీసేసావు, హృదయంలో ఉన్నటువంటి ఆ చేదు లక్షణాలను బయటకు పీకేశావు, ఈ లక్షణాలలో నా బలహీనతలను గుర్తింపజేశావు. నేను నా కన్నులు మార్చుకున్నాను, నా చెవులు మార్చుకున్నాను, నా పనులు మార్చుకున్నాను, నా క్రియలు మార్చుకున్నాను. నిజంగా చాలా మార్చుకున్నాను ప్రభువా. నిజంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ నా స్పిరిచువల్ మెచ్యూరిటీ క్రీస్తులోనికి కావలసినటువంటి రూపం వచ్చింది. ఎవరెవరు చేస్తారు? ఎందుకు ఆ ధైర్యం రాలేదు? పోనీ రాకపోయావు, దిగజారావేంటి కొంప తీసి? ఏమన్నా కింద దిగిందా నీ స్కేలు? తప్పు కాదు, ఎదగాలి కదా, మెచ్యూరిటీ అదే కదా. నిజానికి ఈ మెచ్యూరిటీ లోకపు భక్తిలో ఉండదు, క్రైస్తవుడికి మాత్రమే వస్తుంది మెచ్యూరిటీ. ఎందుకనంటే ఆయన బోధ మాత్రం చేయడు, బోధలో ఆయన బ్రతుకును చూపిస్తాడు. బైబిల్లో అది దొరుకుద్ది. ఆ విషయం మనకు అర్థమైనాక శ్రమ దొరుకుతున్నప్పుడు దేవునితో సంబంధం, సమాధానం వెతుక్కుని నా మార్పు, నా రూపాంతరం, నా లోపల నుంచి వచ్చినటువంటి ఆ నవీన స్వభావం, నాలో నుంచి వచ్చినటువంటి ఆ మూర్ఖత నుంచి దైవికమైన ఇష్టపు ప్రేమకు నాలో ఆ రూపాంతరం కనిపిస్తుంది, ఆ షేప్ కనపడుతుంది, అది చూపిస్తుంది. అది చూపించకుండా నేను క్రైస్తవుడయ్యాను, నాకు పాటలొచ్చు, నాకు మాటలొచ్చు, నాకు పాస్టర్లు తెలుసు, నాకు చర్చిలు తెలుసు, నేను కానుకలు ఇస్తాను, నేను మీటింగ్లు పెడతా, ఎవరికి కావాలి ఇవన్నీ? నీ లోపల ఆ స్థాయి యొక్క రూపాంతరత ఏది? నేను ఒక ఆయన గురించి మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు దేవుని పని అంటే సార్ అస్సలు నాకు ఏం పట్టదు సార్ అన్నాడు. అలా ఆవిడ అక్కడ నుంచుని ఆయన కేసు ఎలా చూస్తుంది తెలుసా? వీడు పిల్లోడు కాదు, పిచ్చోడు కాదు అంటుంది. నేను వీడిని చూస్తూ ఆ ఫేస్ని చూశాను. ఆ ఫేస్ చూసేటోడికి నాకేదో లోపలికి సంకేతాలు వినపడుతున్నాయి. ఆత్మ చెప్పే సంగతులు కొంచెం ఇవ్వగలిగిన వాళ్ళకి వినపడతాయి. ఆవిడ మోగ భాష నాకు వినపడుతుంది. నేను ఆయన పిలిచి అన్నాడు, ఏంటి దేవుడు అంటే నీకు అంత పిచ్చి ఏంటి అన్నాడు. సార్ దేవుని పని అన్నా, దేవుని వాక్యం అన్నా నేను ఇల్లు, పిల్లలు, బాధ్యతలు ఇవేం పట్టించుకోను సార్, వెళ్ళిపోతాను సార్. సేవ అంటే ఇంక అలా వెళ్ళిపోవడమే అన్నాడు. ఈయనంట ఎవరో పాస్టర్ గారు ఈయనకి ఇష్టమైనటువంటి దురద చెవులు కలిగిన బోధకుడు ఒకడు ఉన్నాడు. ఆ బోధకుడు బోధ చేసినప్పుడంట ఒక పాస్టర్ గారి పేరు చెప్పాడట. ఆ పాస్టర్ గారి పేరు ఏదో నాకు నోట్లో మనసులో ఉంది కానీ గుర్తు రావట్లేదు. అతను వాక్యం చెప్పేటప్పుడంట అలా మిస్సెస్ కూరగాయలు తెమ్మని చెప్పిందంట. తీసుకొస్తారని బ్యాగ్ పట్టుకుని బయలుదేరాడంట. ఈలోపు సువార్త చెప్పడానికి ఎవడో కనపడ్డాడంటే వాడికి సువార్త చెప్తూ ఇంకోటి చెప్తూ వెళ్ళి 3 నెలల తర్వాత వచ్చాడట. బ్యాగ్ చేతిలోనే ఉంది. 3 నెలల తర్వాత ఏం తిన్నాడో ఎక్కడ పోయాడో తెలీదు. ఈ ఆవిడ కూరలు వండింది, పిల్లల్ని పెంచింది, ఇలాగే పెంచింది. ఈయన 3 నెలల తర్వాత వచ్చాడు. ఈ దురద చెవులు కలిగిన బోధకుడు చెప్పిన బోధ అన్న ఈ యవనస్తుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత అది బురకెక్కింది. ఏది? ఎప్పుడైనా సేవ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడమే తప్ప ఇంటికి ఉండడం కాదు, దేవుడు అంటే ఇష్టంగా ఉండాలి అనిపించిందంట. వెళ్ళిపోతున్నాడు.
వాళ్ళ ఆవిడ ఈయన వెళ్ళిపోవడము, 2 నెలల తర్వాత రావడం, 2 రోజుల తర్వాత రావడం అలవాటు అయిపోయింది. ఈ నాకొచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా, నాకు అసలు దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే అసలు వెనక ముందు చూడకుండా వెళ్ళిపోతాడు. ఈయనకి ఆల్రెడీ ఆదర్శం యేసుప్రభు ఆ పాస్టర్ గారా. వెళ్ళిపోయిన సేవకుడు ఎందుకు వెళ్ళాడో, దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడో వదిలేయండి. ఆ సేవకుడితో దేవుడు వెళ్ళమన్నాడు, అతను వెళ్ళాడు. ఈ పాస్టర్ గారు ఉపమానం వాడాడు చూడండి, ఈయనంటే ఆయనకి ఇష్టం, అందుకని ఈయన వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన పిలిచి అడిగాను, అలా బాధ్యతలు తిరిగేసే దేశ దింబర్ని దేవుడు ఇష్టపడతాడా అన్న. అలా ఆవిడ మొక్కలో వెలుగొచ్చింది. ఇన్నాళ్ళకి మా ఆయన్ని తిట్టే ఒకడు దొరికాడిడా అన్న సంతోషం ఉంది. ఎందుకంటే వాళ్ళు పుట్టింటోళ్ళు చెప్పారట, కౌన్సిలర్స్ చెప్పారట, చాలామంది పాస్టర్లు చెప్పారట, వీడికి సేవ అంటే ఇష్టం అన్న మాటే కనపడుతుంది అందరికి హైలైట్. వాళ్ళ ఆవిడ బాధపడుతుంది, పిల్లలు బాధపడుతున్నారు, కుటుంబ బాధ్యతలు వదిలేశాడు, ధర్మం నెరవేర్చట్లేదు, దేవుని నీతి నెరవేర్చట్లేదు, దేవునిలో ఎదుగుదల లేదు, ఇవి ఎవడికి పట్టించుకోవట్లేదు, సేవకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడు ఈయన. నేను ఆ మాట అన్నాక ఒక నిమిషం ఆలోచించి, ఏదైనా దేవుని నీతిని రాజ్యాన్ని మొదట ఎతకమన్నాడు. నీకు అలాగ అర్థమైందా? ఇల్లు వదిలేసి దేవుని నీతి రాజ్యాన్ని వెతకమన్నాడా? అలా ఎతకమంటే పెళ్లి పడాకు లేకుండా ఎవడైనా నుంచోబెట్టి ఆడిని పంపుతాడు దేవుడు. అంతేగాని నీకు పెళ్లి చేసి నీకు పిల్లల్నిచ్చి నీకు భార్య కుటుంబ గృహ నిర్వహణత్వం లెక్క అడిగితే ఏం చెప్తావు నువ్వు అనంటే, గృహ నిర్వహణత్వం లెక్క నన్ను ఎందుకు అడుగుతాడు అన్నాడు. మరి నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ ఫీజులు ఏంటి, వాళ్ళ మంచి ఏంటి, వాళ్ళ చెడు ఏంటి అడగడా అని అడుగుతాడా? మరి ఆ పాస్టర్ గారు నాకు చెప్పలేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈయనకి? ఆ దురద జోవులు కలిగినోడు చెప్పాలా. ఆ దురద జోవులు ప్రసంగం వింటేనే ఈయనకి నచ్చుద్ది. ఎంతసేపు ఇలాంటి కాకమ్మ ఉదాహరణలు, ఎవడో సేవకుడు చేశాడంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి గుణలక్షణం నాలోకి ఎంత వచ్చిందో చూడాలా. ప్రతిదీ గుణలక్షణం అనుకుని నీవు ఇష్టం వచ్చిన పనికి ఆపాదించేసుకోవడం గుణలక్షణమా? ఎలా అవుతుంది అది? మార్పు అక్కడ ప్రారంభం అవ్వాలి. ఆలోచించుకోండి. వాక్యము వింటున్నప్పుడు వాక్యము యొక్క ఉదాహరణములో దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క గుణతత్వము నాలో ఎంత వచ్చిందో దాంతో చూసుకోవాలి. ఉదాహరణను బట్టి కాదు నేను వెతకాల్సింది. ఉదాహరణము లేక ఉపమానము యేసుప్రభు చెప్పేటప్పుడు నేను ఆ ప్రదేశంలో ఈ స్థాయికి అనే ఊహకు తీసుకురావటానికి, అంతేగాని ఉపమానానికి చప్పట్లు కొట్టి వాక్యానికి ఏమో చప్పగా తీసి పక్కన పెట్టుకోమని కాదు. ఇప్పుడు ఆలోచించి చెప్పు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచి లక్షణాలు, గుణ లక్షణాలు, బోల్డ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అని కొడితే బోల్డ్ వస్తాయి. ఎన్నో వింటున్నాను. ఎంత దైవికమైన సంపూర్ణత, పరిపూర్ణత నీలోకి వచ్చింది ఇన్ని సంవత్సరాలకనంటే ఎంత చూపిస్తారు? ఎంత పోర్షన్ చెప్తారు మీరు? ఎంత ఎదిగానని చెప్తారా? ఒక సహోదరుడు మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పింది, అన్నయ్య నేను తిడితే తట్టుకోలేని తిట్లు తిట్టేవాడిని ఇంట్లో. పిల్లల్ని చూడను, మా అమ్మని చూడను, మా అత్తని చూడను, మా ఆయన్ని అసలు చూడను. ఎలా పడితే అలా మాట విసరగలను, ఎంత మాట అయినా విసిరేయగలను, ఎంత తిట్లైనా తిట్టగలను. అయితే ఒకటి, నేను వాక్యం వినడం ప్రారంభించిన తర్వాత యేసు ప్రభు యొక్క ఆ గుణలక్షణాల గురించి మీరు ఏదో ప్రసంగం చేశారు. ఆ మాటలు విన్నాక నాకు అర్థమైంది, నేను దేవునిలో ఎదుగుతున్నాను అనే విషయం మా ఇంటి వాళ్ళు నా గురించి ఎప్పుడు చెప్తారు? నీ దేనిలో మార్పు? కానీ ప్రతి ఇంట్లో సంవత్సరంలో కాదు, నెలలో ఏదో ఒక సందర్భంలో ఒక మాట మనకు వినపడదు. ఎందుకే చర్చికి వెళ్ళడం? ఎందుకురా చర్చికి వెళ్తున్నారు? ఈ పదం మన ఇంట్లో వినపడద్దా లేదా? నెలకొకసారా, వారంకోసారా, ఏదో ఒక టైంలోని పెద్ద ఎగేసుకుని వెళ్ళిపోవడం. ఏం మారారు? ఏం మారింది? ఏం తేడా వచ్చింది? ఏమైంది నీలో? వచ్చిందా లేదా? కానీ దీనికి రివర్స్ యాంగిల్ కూడా నేను విన్నానండి. ఏమండి, చర్చికి రావడం మొదలుపెట్టిన తర్వాత మేము కొంచెం ప్రశాంతంగా ఉన్నామండి. లేకపోతే ఒకప్పుడు అయితే ఇలా కాదండి. ఈ మధ్య చాలా మార్పు మా ఆయనలో వస్తుంది, మా ఆవిడలో వచ్చింది, మా బిడ్డలో వచ్చింది, మా భర్తలో వచ్చింది. ఈ పదాలు వింటున్నాం మనం. ఇది కొంతమంది వినగలుగుతున్నాం, ఎక్కువ మందికి వినలేకపోతున్నాం. అంటే మనం దేవునిలో ఆనందించడానికి మార్పు కలిగిన స్థాయికి కలిగి ఉంటున్నామా లేదా, లేక సహవాసానికి వెళ్ళడం వల్ల మాత్రమే ఆనందిస్తున్నామా? ఈ సంవత్సరాంతం ఈ వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే సంవత్సరాలు మారుతున్నా, క్యాలెండర్లో పేజీలు మారుతున్నా, మనలో క్రీస్తు యొక్క తత్వానికి తగిన సంపూర్ణత మన శరీరంలో రాకపోతే వచ్చే సంవత్సరం నుంచి చర్చికి రాకండి. ఇంక చాలు. 10 మంది వస్తే 10 మందికి చెప్పుకుంటాను. ఆ 10 మంది మారితే 100 మంది అవుతారు. 100 మంది చేరి చెత్తంతా పోగేసుకుని రోజూ చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? మార్పు వస్తుంది, రండి. ఇంకా మారాలనుంది, రండి. చెప్పుకో, ఎన్ పెడతాం. చెప్పుకో. నువ్వు ఇలాగే చెప్తావు కదా, నేను ఎలాగో మారను. మళ్ళీ చెప్తున్నా,
నేను మారను, నన్ను మార్చలేరు మీరు. నన్ను మార్చిన దేవుడు ఎందుకు మార్చాడో నాకు తెలుసు కాబట్టి నేను మారలేను, ఇంకో రకమైన బోధ చేయలేను. కాబట్టి నువ్వు మారడానికి, నేను మారడానికి, నా మార్పుకి వాక్యం ఎంత ఉపయోగపడిందో, నా జీవితంలో దేవుని యొక్క భాగముగా నేను ఎంతైతే మారానో ఆ రూపాంతర పరిచర్య నాలోకి తెలిస్తే మనము నెక్స్ట్ లెవెల్కి రావడానికి, దేవుని మాట వినడానికి ఖచ్చితంగా రావచ్చు. ఒక్కసారి కూర్చుని మీరు యూట్యూబ్లో ఆ థంబ్నెయిల్స్ కానీ లేక మీరు ఈ మెసేజెస్ ఏమైనా వరుసన పెట్టుకుని చూడండి. ఒక సిరీస్ స్టార్ట్ అయితే కనీసం 20 రోజులు, 20 వారాలు, 20 గంటలు, 10 గంటలు, 4-5 గంటలు మంగళవారం కానీ. ఎందుకు ఇంత విస్తారమైనటువంటి విషయం మీద పూర్తి అవగాహన నీకు అందించటం? నీలో నాలో ఏం కావాలి? మార్పు. వచ్చిందా? మంచి మెసేజ్లు అండి. కారులో పెట్టుకుని ఎండం మొదలు పెడితే ప్రయాణం అసలు తెలియదండి అంది ఒక ఆవిడ. ఆఖరికి FM రేడియో అయిపోయింది. నేను ఏం పాట విన్నామో తెలీదు, ఏ మ్యూజిక్కి చొద్దరు వేసామో తెలీదు. ఈ ప్రసంగం అలాగ వెళ్తూ ఉంటుంది కారులో. నా బతుకులో క్రీస్తు యొక్క వాక్యానుసారమైన జీవితము నా లోపలికి ఇలా జరిగింది, ఇది నాకు తెలియాలి. ఓకే, మూడో విషయం చెప్తున్నాను. దేవునిలో ఉండేటువంటి విషయానికి మనం ఆలోచన చేద్దాం. 3, సంబంధాన్ని పెంచుకునేంతగా ఆసక్తిగా దేవునిని వెతుక్కోవడం నాకు తెలియాలి. దేవుని యొక్క సంబంధం, రిలేషన్షిప్ పెరగాలి. సంబంధాన్ని పెంచుకునేంతగా ఆసక్తిగా దేవునిని వెతకడం నాకు అర్థం అవ్వాలి. దేవుని మందిరంలోనికి, దేవుని సహవాసంలోనికి చేరిన ప్రతి వ్యక్తికి రిలేషన్షిప్ విత్ గాడ్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? ఎంత? నీ రిలేషన్షిప్ దేవునితో ఎంత ఎక్కువ సంబంధం, ఎంత ఎక్కువ స్నేహం, ఎంత ఎక్కువ అనుబంధం, ఎంత ఎక్కువ మీ ఇద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ పరిణితి, ఆ థిక్నెస్ ఎంత ఉంది? ఏమండి, మీరు బాధపడనంటే ఒక సత్యం చెప్పేస్తాను మీకు. మీ ముఖాలను ఎదురుగా పెట్టుకుని మీ ఫ్రెండ్స్ గురించి నేను మీతో మాట్లాడుతూ ఉంటే, మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్తే, మీకు బాగా నచ్చిన మంచి హృదయానికి టచ్ అయిన స్నేహితుడి పేరు చెప్పగానే మీ ముఖం ఏమవుద్ది? ఎలాగదా? కొంచెం కరెంట్ వస్తుందేమో కళ్ళలోంచి అనిపిస్తుంది. మీకు బాగా నచ్చిన బంధువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుద్ది? నీ ముఖంలో ఓ రకమైన బొగ్గలు ఎరుపెక్కుతాయి, సంతోషం కలుగుద్ది. అమ్మ భలే. మీ రిలేషన్స్లో, మీ క్లాస్మేట్స్లో ఎవరైనా ఒక చైల్డ్హుడ్ బ్యాచెస్ ఉన్నాయి కదా మనకందరికీ. ఇప్పుడు వాట్సాప్లో స్కూల్ బ్యాచ్లు లేవా? స్కూల్ బ్యాచ్లు, ఫ్యామిలీ బ్యాచ్లు, ప్రతి ఒక్కడికి గుంపు ఒకటి ఉంది కదా. ఎవరో పెట్టితే పట్టించుకోగానే, కొంతమంది పెట్టంగానే మీరు అది చూడగానే మీ మొక్కలో నవ్వు వస్తుంది. అది ఏంటో తర్వాత విషయం. వాళ్ళు పెట్టారు అనగానే మనకు ఒక రకమైన థిక్ క్లోజ్ రిలేషన్ అర్థమవుతుంది. చూసారా మనకి? అలా ఎప్పుడైనా యేసుప్రభు పేరు చెప్తే మీకు వచ్చిందా? దేవుని మాట చెప్తే, దేవుని పేరు చెప్తే, దేవుని పేరు తలుచుకోగానే నీ ముఖంలో ఆ సంతోషం. ఏది బెస్ట్ ఫ్రెండ్? ఏది బెస్ట్ రిలేషన్? ఏది బెస్ట్ కంపానియన్? ఆ థిక్ అమ్మ అనిపించింది. ఎప్పుడన్నా అలా అనిపించిందా? దేవునితో ఆ రిలేషన్షిప్ పెరిగిందా? సంబంధం వెతుక్కున్నారు ఎప్పుడైనా? మాట్లాడరేమండి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడు బెయిల్ వచ్చింది చెప్పండి? టైం కూడా చెప్తారు చూడండి. ఇప్పుడు యేసు ప్రభుని రాత్రి 3వ కోర్టుకి ఏ టైం తీసుకెళ్లారు చెప్పండి? మొత్తం ఆ రాత్రి 7 కోర్టులు తిరిగాడు ఆయన. 3వ కోర్టు ఏది? ఏ టైంకి ఏ కోర్టుకి వెళ్ళాడు చెప్పండి? అల్లు అర్జున్ డేటా టైం లైన్ చెప్పగలరా? అల్లు అర్జున్ నీ రక్షణ కర్తకుడా? మరి నీకు ఆ మధ్య అఘోరా ఆడు ఓచుకోతాడంట. ఆడిని ఏం కొత్తారో చూడండి రేపేళ్ళుండు. ఏ వార్త అయినా ఫాలో అయిపోవడం. మనోజ్కి అడేవడం కూడా విష్ణుకి సెటిల్మెంట్ అయ్యిందా? టీవీల్లో ఏది ముట్టుకున్న వార్త ఏంటి ఆ 3 రోజులు? అదేనా? ఎంతసేపు అదే గొడవ. ఎంత ఫాలో అప్ అయ్యింది జనాల్ని తీసుకెళ్లారు వాళ్ళు. యాజ్ ఇఫ్ ప్రపంచంలో ఏ గొడవ లేదు, అదే గొడవ. అది ఇప్పుడు మీరు తెలుసుకోకపోతే మీరు రేపు పొద్దున IAS ఎగ్జామ్ పాస్ అవ్వరు, మీ స్కూల్లోనూ మీ ఇంట్లో వంటలవో. అలా నేర్పించారు మనకి. అదే గొడవ. ఏ ఛానల్ పెట్టినా ఇదే ఇన్ఫర్మేషన్ కదండి. యేసుక్రీస్తు పేరు చెప్తే మీకెందుకు అంత ఆసక్తి రాలేదు ఆ 3 రోజుల్లో? ఇప్పుడు నా దుఃఖం అర్థమవుతుందా? నా బాధ ఏంటో? ఇది సోది. ఇది నా ఆత్మీయతను, ఆనందాన్ని, సంతోషాన్ని పెంచదు. ఇది నా దేవునితో నా సంబంధాన్ని పెంచే లక్షణం వార్త కాదు.
ఈ సంబంధాన్ని నేను పెంచుకునేటువంటి వర్తమానంకు నాకు కావాలి అని నీ హృదయం గెంతులేసినప్పుడు దాని కొరకు పరిగెడద్ది. నీ ఫ్రెండ్ వస్తున్నాడనంటే నీ మనసులోనే తెలియకుండా హృదయంలో నుంచే కొన్ని రసాయనాలు కళ్ళల్లోకి బొగ్గల్లోకి బ్రెయిన్లోకి వచ్చేసి తెలియకుండా దిగిపోయాడు, బెల్ల కొట్టేస్తాడు అనగానే నువ్వు ముందు తలుపేసి రెడీగా ఉంటావే. యేసు ప్రభు గురించి ఎందుకు అంత బైబిల్ తీసి రెడీగా ఉండరు? ఏంటి మనకి ఆ రిలేషన్షిప్ అనుబంధం, అంత సంబంధం అంత యాక్టివ్గా ఉందా? నేను ఇంకో మాట చెప్పనా, ఇదిగోండి ఈ చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకి చర్చికి రావడం అని అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ సండే స్కూల్కి రావడం అంటే వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు ఒక ఆసక్తి ఉంటుంది. వాళ్ళు మీకన్నా ముందు తయారై కూర్చుంటారు చూడండి. వాళ్ళు ఏమంటారు, ఇంకెళ్ళమా, అప్పుడే అవ్వలేదు ఆ టైము, చూడు ముళ్ళు అక్కడికి వచ్చింది, చూడు తొందరగా బయలుదేరండి, వెళ్దాం రండి. వాడికి ఏంటి సంబంధం? నిజం చెప్పనా, అక్కడికి నీకుండేటువంటి ఫ్రెండ్ అనేటువంటి అనుబంధం వాడికి లేదు. ఇప్పటికి తయారవుది ఈ పిల్లలకి. మా ఫ్రెండ్ వస్తాడు అదంతా ఉండదు. స్కూల్లో ఉంటుంది, ఎందుకంటే వాడు ఎక్కువ గంటలు గడుపుతాడు. ఇక్కడ తక్కువ గంటల్లో ఉండేది వాడికి రిలేషన్షిప్ విత్ గాడ్. నేను దేవుని మాట వింటాను, దేవుని పదం వింటాను, దేవుని పాట పాడతాను, దేవుని మాటతో నా జీవితానికి కావాల్సింది ఏదో పొందుకుంటాను. వాళ్ళకి ఏం తెలుసండి ఈ పసిపిల్లలకి? కానీ వాడికి దేవుడు అంటే ఏంటి? ఆసక్తి. నిజం చెప్పనా, నేను ప్రతిసారి నిజం చెప్పనా అనేది నా ఊతపదం కాదు, నువ్వు నిద్రపోతున్నావని లేపుతున్నాను. నిజం విను. రక్షణ పొందిన కొత్తలో నీకు ఉందండి ఆనందం. బిగినింగ్ డేస్లో దేవుడు అంటే ఆసక్తి, ఎలాగైనా వెళ్ళిపోయి దేవుని మాట వినాలి, ఆ మాట వినాలి, ఎలాగైనా. ఏం చెప్తారు ఈరోజు? బైబిల్ తీసేయడం, రెఫరెన్సులు రాసుకోవడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదివేయడం. ఇప్పుడు ఏమైంది? మత్తయి సువార్తే కదా, యోహానేనా ఏం చెప్పాడు? ఏటే ఏటే అవునా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎండంకా అవునా? అలా కాదేమో. ఇప్పుడు అది అవసరమా? దేవునితో సహవాసము, సంబంధం ఎంత ఎక్కువగా పెంచుకోవటానికి నేను ఎలా ఆసక్తి వెతుకుతున్నాను? ఉందా మీకు ఆసక్తి వెతికే స్థాయి ఉందా? నా ఫ్రెండ్కు నాకు మధ్యలో ఒక చిన్న ఫ్రెండ్షిప్ అన్నాక టిక్ టాక్లు ఉంటాయి కదండి, చిన్న ఉంది. పోరా పోరా అనుకున్నాం. రెండో రోజు మళ్ళీ ఫోన్ వచ్చింది ఆడి దగ్గర నుంచి. కానీ విషయం ఏంటంటే అప్పటికి డైల్ ప్యాడ్ మీద ఆడి నెంబరే ఉంది నా దగ్గర. నేను కొట్టినా మా అన్న అంటే ఆడు కూడా అలా కాసేపు అనుకుని కొట్టేశాడు. నిన్న నేను ఆ 62 సంవత్సరాల బాల్య స్నేహితులు ఒక 10 మంది వాళ్ళ ఒక స్నేహితుడి కొడుకు పెళ్ళికి బెంగళూరు వెళ్తానికి కూడుకున్న ప్రజలు ఒక చోట కూర్చుంటే నేను వాళ్ళ దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక అరగంట. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు 62 సంవత్సరాలు చిన్నప్పుడు విశాఖపట్నం స్కూల్లోనే సెంట్ ఎలాషిస్ స్కూల్లో చదువుకున్న బ్యాచ్ వాళ్ళు. ఆ కో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు మాయా బావా అనుకుని అన్ని రకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ముసలోళ్ళు అయిపోయారేమో, ఇంకా ఎంత ఫ్రీగా ఉన్నారంటే అంత ఫ్రీగా. వాళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్. విశాఖపట్నంలో పేరు మూసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఒక ఎమ్మెల్యే చేసినోడు ఉన్నాడు ఆయనలో. వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. నాకు ముచ్చటేసింది ఈ ముసలి బ్యాచ్తో. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అరే బావా ఆడు సీటు కనుక నాకు ఇవ్వకపోతే ఈయన తోసేస్తాను రాను. 62 ఏళ్ల స్నేహం ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కాదు, మా ఫ్రెండ్స్ అలా. ఆయన నాతో అంటున్నాడు, మేము ఫ్రెండ్స్ అండి, అందుకని రెగ్యులర్గా ఇలా మాట్లాడు. యేసు నా నిజ స్నేహితుడు అని నువ్వు ఎప్పుడైనా అన్ని విషయాలు ఆయనతో అంత స్నేహానికి వెళ్ళావా అనిపించిందా? అన్నీ మాట్లాడుకొని అన్నీ చెప్పుకొని ఆ అనుభవం నీకు వస్తే, ఆ సంబంధం ఆ స్నేహంతో కూడినటువంటి అనుభవం నీకు గనక వచ్చేస్తే నీ జీవితంలో ప్రార్థనలేమి అని ఉండదు. ప్రార్థన చెయ్యలేకపోతున్నాను అనే ఏడుపు రాదు. సమస్య నాకు వచ్చింది అనే దుఃఖం నీకు ఉండదు. శ్రమ నాకు కలిగింది అనే వేదన నీకు రాదు. ఎందుకు? నీకు ఈ ఏదొచ్చినా నీకు చేస్తూ ఏం కరెక్ట్ అవుతుంది? సంబంధం దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్, కాసేపు ఎంజాయ్ చేస్తారు, కాసేపు మర్చిపోతారు. కానీ ఆయనతో నీ సమస్యకు పరిష్కారం ఉంది, ఆయన నీకు మార్గం అవుతాడు, ఆయన నీకు భవిష్యత్తు అవుతాడు, ఆయన నీ కొరకు రక్త సంబంధిగా మారతాడు, ఆయనతో నీకొక అనుబంధం కలిసి వస్తాయి. కాబట్టి ఇది తక్కువ కాలపు సంతోషానికన్నా నిత్యకాలపు ఆనందానికి యేసుతో సంబంధం పెంచుకోవటం ఆశీర్వాదమే కదా, సంతోషమే కదా. ఆ రిలేషన్షిప్ నీకు ఏర్పడిందా? ఇక్కడ కూర్చుని మీలో ప్రశ్నించుకోండి, మీరు ఏం చేసినా ఆయనతో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఏం చేసినా ఆయనతో చెప్పాలా?
ఏం చేసినా ఆయనతో చెప్పే వాళ్ళకి నువ్వేం చెయ్యొద్దో ఆయన చెప్తాడు. వినపడింది ఎప్పుడన్నా? ఏం చేసినా ఆయనతో చెప్తే ఆయన ఏం చెయ్యొద్దో ఆయన మీతో చెప్తాడు. అది రిలేషన్షిప్ అంటే. ఖచ్చితంగా ఆయన మీ బాగు క్షేమం కోరుతాడా లేదా? ఒకవేళ మీ బాగు క్షేమం కోరేవాడు కాకపోయినా నువ్వు తప్పు చేస్తే శిక్ష ఎవరి మీద పడిపోద్ది? నీ మీద, ఆయన మీద. కాబట్టి ఆయన ఏం చెప్తాడు నీకు? నాయన ఆ పని చేయకురా, నీ వల్ల నేను ఇంకో దెబ్బ తినాలరా, వద్దురా అన్న అనుభవం నీకు వస్తుంది. ఏ సంబంధమైనా. రెండోది, ఏం చెయ్యాలన్నా ఆయనకు అడగడం ఎంతమందికి తెలుసు, చెప్పడం ఎంతమందికి తెలుసు? ఇన్ఫర్మేషన్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ వేరు. గివింగ్ ఇన్ఫర్మేషన్కి కావలసినటువంటి దాన్ని ఏమంటారు, ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్. చెప్పిడు వెళ్ళిపోతావా, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్తో పాటు ఆయన నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా? పర్మిషన్స్. చాలాసార్లు ఏం చెప్తామంటే వన్ వే ప్రార్థన చేసేసి సంబంధం కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోతాం నేర్చుకుంటాం. అదే ఎక్కువ టైం అనుకుంటాం మనం. ప్రభా ఇలాగా అలాగా. గమనించండి, ఏం చేస్తున్నామో ఆయనతో మాట్లాడడం, ఏమి అయ్యి ఉన్నామో ఆయనకి చెప్పడం, ఏం చెయ్యాలనుకుంటున్నామో ఆయన్ని అడగడం నేర్చుకోవాలి. చెప్పడం కాదు, ఆయన్ని అడగడం. ప్రభు చేయమంటారా, వెళ్ళమంటారా, చూడమంటారా, చేయమంటారా, తీసుకోమంటారా, చెప్పమంటారా, ఇది ఇలాగా అలా చేస్తే ఎలాగుంటుంది, నువ్వు చెప్పు ప్రభు. ఎప్పుడైతే నువ్వు తండ్రివైన నువ్వు, తల్లివైన నువ్వు నీ ఇంట్లో ఈ సంబంధం పెట్టుకుంటావో నీ పిల్లలు నేను ఫాలో అయిపోతారు. పాస్టర్ గారు కాదు మీకు ఇవ్వాల్సింది, ప్రథమ బోధకుడు నీ ఇల్లు. మీ ఇంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మీ సంబంధం తప్పు ఎక్కడ జరిగిందో చెప్తాను. మీ అనుబంధం, మీ సంబంధం తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మీకు ఎక్కువ ఉండి మీ పిల్లలకు అందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీకు వచ్చినటువంటి సంబంధాన్ని మీ ఇంటి వాళ్ళకి పంచరు, ఊరోళ్ళకి పంచుతారు. మీరు అక్కడ పడిపోద్ది, మీ ఇల్లు పడిపోద్ది, మీ గుడారం పడిపోద్ది. నేను ఇంటి హెడ్ని, నాకు తెలిసింది ఈ అనుభవం. దినేష్ నూరా, రమేష్ నూరా, సుబ్బారావు నూరా, అప్పారావు నూరా, మనందరం ప్రార్థన చేద్దాంరా. నా పిల్లలకు చెప్పను, బయట వాళ్ళకి చెప్తాను. మీరేం చేస్తారు తెలుసా? దానికి ఒక మంచి పేరు, ముద్దు పేరు, ప్రేయర్ సెల్. ఏం సెల్? సెల్ పెట్టేసుకుంటారు. ఈ సెల్లో మీరు ఇరుక్కుపోతారు. ఈ సెల్ ఈరోజు ఈ ఇంట్లో ఉంటుంది, రేపు ఆ ఇంట్లోకి వెళ్ళిపోద్ది, ఆ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. నీ ఇల్లు పోద్ది. ఇక్కడ నీ ఇంట్లో వాళ్ళకి ఆ సంబంధం, నేను మాట్లాడుతున్నది దేవునితో, దేవుడు నాకు చెప్తున్నది దేవునితో మాటగా, ఈ అనుబంధం నీ ఇంటి వాళ్ళకి నువ్వు చూపించకపోవడం వల్ల నీ రిలేషన్షిప్ని బయట వాళ్ళు చూసి, ఈ ఆంటీ ప్రార్థన చేస్తే, ఈ అంకుల్ ప్రార్థన చేస్తే, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానాలు ఇస్తున్నాడు, దర్శనాలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి, విషయాలు వస్తున్నాయి, ప్రవచనాలు వస్తున్నాయి, నీ ఇల్లు తగలాడిపోతుంది. ఇక్కడ చూడు, నీ ఇల్లు పూర్తిగా కోల్పోతావు. వాళ్ళకి అనుబంధం, సంబంధం రావు. కారణం ఏంటి? నీకు ఈ ఫోకస్ అర్థమైంది. బయటతో సంబంధం పెరిగిపోయింది, నీ ఇంటి వాళ్ళు నీ సంబంధాన్ని కోల్పోతారు. ఇది లక్షలాది కుటుంబాల రక్షణ కోల్పోవడానికి కారణం, సేవకుల కుటుంబాలు పడిపోవడానికి కారణం కూడా ఇది. నీ ఇంటి వారికి నీ సంబంధం నిలబడటం నేర్పాలి. నా ఇంటి వారిలో ముసలివైనటువంటి గొర్రెలు ఉన్నాయి, యవ్వనస్తులైన గొర్రెలు ఉన్నాయి, అవి నడవగలిగిన శక్తి కొలది వాటిని నడిపించుకొని వస్తాను అంటాడు యాకోబు. అంటే ఏంటి? ముసలివి, పెద్దవి అన్నీ ఉంటాయి. వాటిని ఎంత శక్తితో ఎంతవరకు తీసుకెళ్లాలో వడిగా తోలితే చస్తాయి. నేను పరుగెత్తి సేవని బయటకు పోతే నా ఇంటి గొర్రెలు చచ్చిపోతాయి. నా ఇంటి వారి రక్షణకు నేను ప్రథమమైనటువంటి లెక్క చెప్పవలసినటువంటి యజమానిని. సో నా ఇంటిని రక్షించుకోవాలి. నేను సేవని, సంఘమని, సహవాసమని, పరిచర్యని రోడ్ల మీద దేకులేయడం కాదు. నీ ఇంటి వారి దగ్గర కనిపెట్టి నడతలను పరిశీలించుకుని రక్షించుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇల్లు పాడైపోతుంది. అలాగని ఇల్లు మీరు చెప్పేటట్టు వాళ్ళందరూ చర్చిలోనే ఉంటారండి. వీళ్ళందరూ ప్రార్థనలో, పాటలు, భక్తి బాగానే ఉంటాయి. కానీ ఎవరిలో దేవుళ్ళని వెనక్కి తిరిగి చూసుకోండి ఎంతమంది ఎదిగారో. ప్రార్థనాపరులైనటువంటి తల్లులు, ప్రార్థనాపరులైనటువంటి తండ్రులు, దేవుని సంగతులు చూడగలిగి, వినగలిగి, చెప్పగలిగిన స్థాయి కలిగిన పిల్లలు నీ తయారు చేశారా? ఫిలిప్పు ఇంటి వారి పిల్లలందరూ కూడా ప్రవక్తలుగా మారారంట. ఎలా వచ్చింది వాళ్ళకి సంబంధం? వాళ్ళ నడతలను కనిపెట్టారు, వాళ్ళ నాన్నగారు చేస్తున్న పనులు చూశారు, వాళ్ళు చేస్తున్న భక్తిని చూశారు, వాళ్ళు ఫాలో అయ్యారు. మన భక్తి బయటోళ్ళు చూశారు, బయటోళ్ళు వస్తున్నారు, పోతున్నారు, మనం చెప్పేదంతా బ్రహ్మాండంగా ఉంది. మన ఇంట్లో పిల్లలు మాత్రం ప్రార్థన నువ్వు చేసుకో, నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటున్నానులే, నాకు తెలుసులే. తప్పిపోయిన సంబంధాన్ని ఉందని చెప్పనా, లేదని చెప్పనా? దేవునితో సంబంధం పెంచుకుంటే, దేవునిలో అనుభవం పెరిగితే నీ ఇంటివారు నిన్ను ఫాలో అవుతారు. నీ ఇంటివారి రక్షణ ఆ ప్రాంతానికి వెలుగు. ఇది దేవునితో సంబంధం. ఇక్కడ మీరు చర్చికి ఎందుకు వెళ్తారండి అని ఎవరైనా నిన్ను అడిగారంటే, నిజంగా నేను నీకు చెప్పేది ఒకటే,
వీళ్ళు చర్చికి వెళ్ళడం వల్ల ఇలా ఉన్నారు అనుకోవాలి తప్ప మీరు ఎందుకు చర్చికి వెళ్తున్నారని ఎవడైనా ప్రశ్నించాడంటే నీ రక్షణ అబద్ధం, నీ సాక్ష్యమే అబద్ధం. వీళ్ళు వెళ్ళడం వల్ల ఇలా ఉండారు, వీళ్ళ స్థాయి మారింది, వీళ్ళ జీవితం ఇది, వీళ్ళ అనుభవం ఇది, వీళ్ళ పద్ధతి ఇది, వీళ్ళ మార్గాలు ఇవి, వీళ్ళ లక్షణాలు ఇవి. ఇంత దైవికమైన మార్పా, హౌ గ్రేట్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు చర్చ్. ఇది సాక్ష్యం. అంతా ఒకే చోట నుంచి వస్తారు, అందరూ ఒకే చోటకి వెళ్తారు, అందరూ ఒకే సంఘంలో కమ్యూన్ తీసుకుంటారు, అందరూ ఒకే సేవకుడు, అందరూ ఒకే బాధ. ఆ మధ్యలో లోకలోకలు ఉంటాయండి. ఎవరిది? అందరూ ఒకే ఆటో బ్యాచ్. ఎన్ని విభేదాలు ఉంటాయో అక్కడ, మళ్ళీ అందరూ ఒకటే ప్రార్థన, హల్లెలూయా స్తుతి మహిమ. ఏమనాలి నిన్ను? క్రీస్తులో ఎదిగవా, రూపాంతరమా, లేకపోతే సత్యము ఎక్కువగా తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమో అనుకోవాలి, అంతేనా? ఎక్కువగా తెలిస్తే మనం పాడైపోతామంటే ఇదేనా? చూసుకోండి, సరి అయినటువంటి సంబంధాన్ని సంపూర్ణంగా ఎదగకపోవటమే పరిస్థితుల్లో బలహీనమైన మార్పు ఏర్పడతా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పనా, మత్తయి సువార్త 6వ అధ్యాయంకి రండి. 26-27 వచనంలో యేసుప్రభు వారు మన గురించి చింతించొద్దని చెప్పిన మాట విందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని ఎవరికి చెప్తున్నాడు? బైబిల్ చదువుతున్నా, వాక్యం వింటున్నా మనతో చెప్తున్నాడు. కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? ఈ విషయం ఎక్కడైనా బట్టల షాపులో పెట్టాలని ఉందరా బోర్డు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? ఎలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో రంగులు రంగులు రంగులు, కలర్స్, డిజైన్లు, స్ట్రక్చర్లు, ప్యాషన్. అడవి పువ్వులు అంటే పువ్వులు, చామంతులు ఎంత మంచి కలర్స్ వస్తున్నాయి. ఏదో నిన్న ఇక్కడ ఇది పెట్టారు కదా, ఆర్గానిక్ మేళ. బయట పువ్వులు చూస్తూ ఉంటే అది ప్లాస్టిక్ పువ్వు ఏమో అనుకుని వెళ్ళి పట్టుకున్నానండి, అది మంచి ఒరిజినల్ పువ్వే. అది చెప్తున్నారు ఈ సీజన్ అంతా ఉండదంటే. అడవి పువ్వుని అంటే ఒక చామంతి పువ్వుకే అంత రంగు, అంత రూపము, అంత సైజు, అంత సువాసన, అంత డిజైన్డ్గా పెట్టిన దేవుడు ఎంత ఆలోచించుంటాడో. మరి నా సంగతి ఏం చూస్తున్నాడు ఆయన? ఆలోచిస్తున్నాడా లేదా? ఇప్పుడు చింతించొద్దు అని చెప్పాడు. వాటికన్నా మీరు ఎవరన్నాడు? మీ పక్కలో చెప్పండి, వాటికన్నా మీరు చాలా అని. పక్షుల కన్నా మనం చాలా శ్రేష్టం. ఆయనకు తెలుసు, మనల్ని చూస్తున్నాడు. ఆటనే పట్టించుకున్న దేవుడు మనల్ని ఇంకా పట్టించుకుంటాడు. ఆయన నిన్ను అంతగా పట్టించుకున్నాడని నీకు ఎప్పుడు తెలిసింది? రోజులో ఒక్కసారైనా నువ్వు దిగులు పడలేదా? దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు అనే విషయం నీకు ఎప్పుడైనా అర్థమైందా? కానీ రోజులో ఏదో క్షణంలో నీ లోపల మీ ఆయన పట్టించుకోలేదు, మీ ఆవిడ పట్టించుకోలేదు, మీ బిడ్డ పట్టించుకోలేదు, మీ తాత పట్టించుకోలేదు, ఇంకెవడో పట్టించుకోలేదు, ఏదో గోల మూలుగు ఉందా లోపల. దేవుడు పట్టించుకుంటున్నాడన్న ధైర్యం రాలేదేంటి? ఏమన్నా వినపడుతుందా చెప్పింది? లేదా? నేను చాలా బర్డ్స్ మేడ మీద పెంచేవాడిని. ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి వాటిని కొర్రలు వాటికి పెట్టేవాళ్ళం. ఫుడ్ ఫుల్గా దులిపి చెరిగి నీళ్లు మార్చి అవన్నీ శుభ్రం చేసి, కొన్నిటికి వాటికి అంటుకుపోతే అవన్నీ గోర్లు పట్టుకుని వాటిని శుభ్రం చేసి, బాగా పొడవైపోతే నెయిల్ కట్టర్తో కట్ చేసి వాటిని మళ్ళీ తీసి దానిలో పెట్టి, వాటికి తోటకూర తెచ్చి, మొక్కజొన్నలు తెచ్చి, మెంతికూర తెచ్చి, రకరకాల ఆకుకూరలు తీసుకొచ్చి వాటికి సీజనల్గా ఫుడ్ మారుస్తూ వాటికి పెడుతూ ఉంటే అవి నేను వెళ్ళేటప్పటికి అవి నన్ను చూస్తూ ఉండే. ఒకరోజు ప్రభు మాట్లాడాడు, నువ్వే వీటి గురించి ఎంత ఆలోచిస్తుంటే నేను నీ గురించి ఎంత ఆలోచిస్తాను బ్రదరు అన్నాడు. అసలు ఆ రోజు నుంచి నా హృదయంలో పొంగుతున్న సంతోషానికి ఎవ్వడు ఏమిచ్చినా వెలకట్టలేనండి, అంత ఆనందం దొరికింది. ఈ వాక్యం నేను చాలాసార్లు చదివాను, చాలాసార్లు అప్పటికి చెప్పేశాను. కానీ ఆ రోజు నేను ఎక్కడికో వెళ్ళిపోయి, ఆ రోజు నేను ఉదయాన్నే అవి మార్చారో లేదో, మా పనమ్మాయి మార్చిందో లేదో, అవి బాధపడితే ఏమో, నీళ్లు స్మెల్ వచ్చేస్తాయి మార్చకపోతే, అది క్లీన్ చేయకపోతే. ఏమండి, నేను పెంచే ఒక 20 పెట్ల గురించే నేను ఇంత ఆలోచిస్తే, లక్షల కోట్ల పక్షిజాతి గురించి ఆలోచిస్తున్న దేవుడు నా గురించి ఇంకెంత ఆలోచిస్తుంటాడు చెప్పండి? ఆ వచనం నీ లోపలికి ఇంపార్ట్ అయినప్పుడు, వాక్యములో దేవుని శక్తి నాకు తెలిసినప్పుడు, దేవుని ఇష్టం నాకు అర్థమైనప్పుడు, నేను ఎంత ఆనందించాలి దేవునితో. అలా అనిపించావు ఎప్పుడైనా? జీతం రాలేదు చెప్పండి, దేవుడు పట్టించుకుంటున్నాడని గట్టిగా అనరా? ఎప్పుడు జీతం రానందుక?
ఎంతసేపు ఆడు ఇవ్వలేదు, ఆడు రాలేదు, ఆడు చేతులు పడిపోను, ఆడిచ్చేలా చెయ్యి ప్రభువా. అరే దేవుడు నా గురించి చింతిస్తాడనే విషయం నాకు అర్థమైనప్పుడు ఈడెవడి చేతుల గురించి నాకెందుకో, ఏదో సమస్య నాకెందుకో. ఈరోజు నీ ఇంట్లో నీ ఒంట్లో ఉన్న ఏ సమస్యకైనా దేవుడు నన్ను ఆకాశ పక్షుల కన్నా నేను శ్రేష్టమైన దానిని వాడిని అని నువ్వు ఆలోచించటం నిజంగా నీ హృదయంలో దేవునితో సంతోషం కలగదు. ఈ వచనం గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నోడికి తెలియదండి, వాక్యం చదివినోడికి తెలుస్తుంది, వాక్యం విన్నోడికి తెలుస్తుంది, వాక్యం లోపల దాచుకున్నోడికి అర్థమవుతుంది. నీకెంత అర్థమైంది దేవునితో? ఇది సంబంధం అంటే. ఇది ఈ రోజుకైనా అప్లికేషను, రేపటి కాదా చెప్పరే? ఎప్పటికిది ఎటో ఎటో సైకిల్ గాలి అంట రోజు పోతుందంట. అప్పుడు రోజు ఆడు ఎక్కడికి వెళ్తాడు? సైకిల్ షాప్కి. సైకిల్ షాప్ వాడికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చెప్తారు? గాలి పోతుంది అని అంటారు. అప్పుడు ఆడేం చేస్తాడు? కొంచెం నొక్కి దానికేసి 2 పంపులు కొట్టి సరిపోద్ది వెళ్ళండి అంటాడు. అప్పుడు నువ్వు మళ్ళీ రెండో రోజు వస్తావు, నువ్వు సరిగ్గా కొడుతున్నావో లేదో నాకు అర్థం కాలేదు, లోపల లీక్ అయిపోతుంది, పంచర్ అయ్యిందో చెక్ చేయాలి. అంతా చెక్ చేసి ఏం అవ్వట్లేదు అన్నాడు అనుకోండి, మీకు చాలా కోపం వస్తుంది, సైకిల్ షాప్ వాడిని మార్చేస్తారు. ఎవరిని? గాలి కొట్టించుకోవడం మానరు. ఒక్కసారి దేవుని వాక్యం నీ శరీరంలోకి చొచ్చుకొని కండరంగా మారితే, రక్తకణంగా ఏర్పడితే జీవితకాలం ఆ మనిషి వెనక్కి తిరగకుండా ఉండగలగడం సరైన సంబంధం. ఈ వారం బాగా దేవుడు నడిపించాడు, మళ్ళీ వచ్చే వారం అయ్యగారు దేవుడు పాస్టర్ గారు, ఇప్పుడు నేనేమనాలి? సంబంధం ఉందా పోయిందా? గాలి కొట్టడానికి పంపు ఇవ్వాలి. రేపు 100 పంపులు తెచ్చిపెట్టండి ఇక్కడ, ప్రతోడికి పంపించేద్దాం, కొట్టుకోండి వెళ్ళి గాలిని. నీ హృదయము దేవునితో సంబంధం ఎలా వెతికితే, ఆ సంబంధంలో నీ మెచ్యూరిటీ పెరిగితే, అసలు నీ ముఖంలో కానీ నీ ఇంట్లో కానీ సమస్యల వలయం పుట్టగా ఉన్నా నేను దేవుళ్ళో ఉన్నానన్న ఆనందం ఉందే, అది ఆత్మీయత. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఎంతమందిని వెతుకుతారు ఇలాగా? నేను చెప్పిన 3 ఈ 3 సంబంధాలు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? నీ పక్కన అడగ నువ్వు ఉన్నావా అని. మీకు సిగ్గు అయితే నేను ఉన్నానని చెప్పండి వాళ్ళకి. ఉన్నావా? మీరున్నారా? ప్రార్థన చేద్దాం.